ఎప్పుడైనా అనుకున్నావా మా అమ్మ నాయన వాళ్ళకి నేను వేస్ట్ గా పుట్టినా? సడన్ గా గల్లీ పోలీస్ దాంట్లోకి పోవడానికి గల కారణాలు ఏంటి? అజయ్ తో నువ్వంటే నాకు ఇష్టం ఇట్లాంటి ఒక కంటెంట్ క్రియేట్ చేసి వాళ్ళు క్రియేట్ చేశారా, లేదంటే కావాలని అజ్జు మీద నీకు క్రష్ ఉండాలి? ఇప్పుడు ఏదో బయటకు వచ్చేసినా కాబట్టి కొన్ని వాస్తవాలు బయట పెట్టొద్దని ఏమన్నా ఆపుతున్నావా? అంటే గల్లీ పోలీస్ దాంట్లోకి పోకుండా మరి అజ్జు దగ్గరికి ఎందుకు పోవాల్సి వచ్చింది? అజ్జుని ఎందుకు ఫోకస్ చేసిన? ఎవరు మీ కాన్సెప్ట్ లో డైరెక్టర్ ఎవరు? నార్మల్ మౌనిక. ఎందుకంత దిగదారింది సుమ్మి అంటే? పార్సాలిటీస్ కావచ్చు, రాజకీయాలు నడవకపోనా మీ టీంలో? మరి వీళ్ళ దగ్గరే ఉండక మళ్ళీ అజయ్ అఫీషియల్ కి ఎందుకు పోవాల్సి వచ్చింది? అజ్జు రిషి వాళ్ళు విడిపోతున్నారు అన్న విషయం నీకు తెలియదా? వీడియో పెట్టారు కదా డైరెక్ట్ గా. అది నేను సుమిత్ర ఉండొద్దు, సుమిత్ర ఇంటికి పంపించాను. ఇప్పుడు నీకు మౌనిక కూడా క్లోజే కదా, మౌనికతో మాట్లాడడానికి ఎందుకు ప్రయత్నించలేదు? ఇక్కడ ఉంటే ఏమైంది, అక్కడ ఉంటే ఏమైంది అంటే దేనికి పోతావు? చాలా పచ్చి బూతులు మాట్లాడినావని తెలిసింది. నేను అదే వాళ్ళ అంటే రిషన్ వచ్చి నువ్వు సాయి సన ఎందుకు వెళ్ళిపోయారు అనుకుంటున్నావు? ఎవరిది ఎవరు ఉంచుకున్నారు? హాయ్ హలో వెల్కమ్ టు యూనియన్ 6 టీవీ. నేను మీ సంతోష్. మన ముందు ఈరోజు ఒక రెబల్ క్యాండిడేట్ ఉంది. రెబల్ అని ఎందుకంటున్నా అంటే ఈమె ఇంకా వేరే ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటా మేబీ మనకి. ఒకసారి ఆమె మాటల్లో ఎందుకంటే జర కూల్గా అడుగుదాం, ఎందుకంటే ఆమె రెబల్ కాబట్టి మనకు మళ్ళీ వేరే ఉంటుంది. ఓకేనా? సుమిత్ర హాయ్. నమస్తే. 1 year బ్యాక్ అడుగుతా ఇంటర్వ్యూ పాసిబుల్ అయింది కదా. ఏ దేవుడు కరుణించిండో, లేదంటే ఎక్కడ తుఫాన్ పడుతుందో. ఎండ ఎక్కువ పడుతుంది, బయట ఎండ ఎక్కువ ఉంది. అవునా సుమిత్ర? ప్రతి క్వశ్చన్ ఏదో ఇంటర్వ్యూలో కూర్చున్నాం, ఏదో కంటెంట్ ఇవ్వాలొద్దు, మనకి జెన్యూనిటీగా మాట్లాడుకుందాం. ఏదున్నా నేను కొంచెం మాట్లాడేది నీకు హట్టింగ్ అనిపించినా కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సిందే. హట్టింగ్ అంటే కావాలని నేనేం అడ్జస్ట్ చేయను. మేబీ నేను కొన్ని మాట్లాడేటి హట్టంగా అనిపించచ్చు మేబీ పర్సనల్గా. సుమిత్ర ఏంది అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, అసలు ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదన్న, నార్మల్ ఒడిస్సా సైలెంట్ ఫ్యామిలీ అయితే మొత్తం సైలెంటే. నేనేదో కొంచెం అలా అలా తిరగడం వల్ల ఫ్రెండ్స్ తో కొంచెం అనకు దాన్ని, నేను ఎంతో అలా అలాను అది వేరు కానీ కొంచెమే అన్న, ఎంత అలా ఏం లేదు తెలుసా. కొంచెం ఏదో ఫ్రెండ్స్ తో తిరుగుతా, అంటే వాడా ఏదైనా స్ట్రేట్ ఫార్వర్డ్. తప్పు చేస్తే భయపడతాం, తప్పు చేయకపోతే అసలే భయపడతాం. ఓకే, అక్కడికి వద్దాం. తప్పుల కాడికి ఒప్పుల కాడికి వద్దాం. దానికంటే ముందు సుమిత్ర ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సుమిత్ర ఎక్కడి నుంచి? తెలంగాణ అమ్మాయినా, వేరే రాష్ట్రం నుంచి వచ్చిందా? వాళ్ళ డాడీ ఏం చేస్తాడు? ఇవన్నీ చెప్పు. ఎంతమంది కాందన్? నేను ఒడిస్సా నుంచి అన్న, ప్రాపర్ ఒడిస్సా నాది. మమ్మీ డాడీ సెంటరింగ్ పని చేస్తాడు, సెంటరింగ్ బిల్డర్. మమ్మీ కుక్, చెఫ్. మమ్మీ మేము 4 members, అక్క, నేను, చెల్లె, తమ్ముడు. ఓకే. అక్కకి ఇప్పుడు రీసెంట్లీ లవ్ మ్యారేజ్ అయింది. నేను డాన్స్, చెల్లి కాలేజ్, తమ్ముడు స్కూల్. ఇంకెంతమంది మీ ఫ్యామిలీలో? 6 members. సెకండ్ పర్సన్ నేను. ఓకే. అక్కకి లవ్ మ్యారేజ్ అయింది. అక్కకి లవ్ మ్యారేజ్ అయింది రీసెంట్లీ, అయింది 6 months అయింది. అక్కకి లవ్ మ్యారేజ్. ఎక్కడ అబ్బాయి? ఎక్కడ? ఒడిస్సా అబ్బాయి. ఇక్కడ నుంచి అక్కడికి ఎట్లా లవ్ చేసింది? అంటే అక్క చిన్నప్పటి నుంచి మాతో లేదు, అంటే ఒరిస్సాలోనే ఉంటుండే అక్క. పుట్టిన తర్వాత మా అక్కని మా డాడీ వాళ్ళ పెద్ద డాడీ దగ్గర ఉండేది అక్క. నేను చెల్లె తమ్ముడు ఇక్కడ స్టడీస్ కానీ, పుట్టింది పెరిగింది హైదరాబాద్ లోనే, అల్వాల్లో. ఇంకా అక్కకి ఇక్కడ విషయాలు ఏం తెలియదు. అక్కకి మామూలు తెలుగు ఎక్కువ మాట్లాడలేదు అక్క, ఏదో చిన్న కొంచెం తెలుగు మాట్లాడుతుంది. ఇంకా అక్క ఇక్కడ జాబ్ చేసుకొని అక్కడే ఊర్లోనే ఉండే లవ్. ఇంకా అక్క ఏంటంటే మా దాంట్లో జాతులు, క్యాస్ట్ ఫీలింగ్స్ ఎక్కువ చూస్తారు. ఇంకా మా బావ సేమ్ క్యాస్ట్, మమ్మీ వాళ్ళ ఊరు. సో అలా లవ్ స్టార్ట్ అయిపోయింది వాళ్ళది. లవ్ మ్యారేజ్ చేస్తారు. ఏ ఇయర్ లో ఇక్కడ హైదరాబాద్ కి వచ్చారు మీరు? చిన్నప్పటి నుంచి. మీ అమ్మ నాన్న చిన్నప్పనా? నువ్వు చిన్నప్పుడు? నేను చిన్నప్పటి నుంచి. నువ్వు చిన్నప్పుడు. ఓకే. మీకు అక్కడ ఆస్తులు ఏమన్నా ఉన్నాయా? ఆస్తులు అయితే ఏం లేవు. ఓన్ హౌస్ ఉందా? ఓన్ హౌస్ ఇప్పుడు నేను కట్టించిన అక్కడ ఒడిస్సాలో కట్టించిన. సూపర్. ఓకే. ఆస్తులు అయితే ఏం లేవు. నార్మల్ ఆస్తులు ఉండే, కొంచెం డాడీ వాళ్ళ ఖాందాన్ వాళ్ళు కొట్లాట, మా డాడీకి ఏం దక్కొద్దు, మా అమ్మ మీద కోపంలో అటు వెళ్ళిపోయినాయి. ఇంకా మాకు ఆస్తులతో నేను సంబంధం లేదు, నేను కష్టపడేది ఫ్యామిలీ గురించి. సో నేను కష్టపడి ఇల్లు కట్టించేసిన. ఓకే. మమ్మీ వాళ్ళది లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్. ఓకే. మీ తమ్ముడు, మీరు లేడీస్ ఒక ముగ్గురు. ఓకే. అందులో అందగత్త ఎవరు మీ ఇంట్లో? మా అక్క. నీకంటే అందగత్త? నాకన్నా అందగత్త. ఓకే.
అక్క తర్వాత మా చెల్లె, ఉమ్. చెల్లె తర్వాత నేను. ఆహా, థర్డ్ నువ్వు అందంగా ఉంటావు. ఆ, మీ చెల్లె నాకు తెలుసు అనుకుంటా, వచ్చినావు ఆమెనే కదా. ఆ, మా చెల్లెనే. ఓకే, ఓకే, చెల్లె కంటే నువ్వే బాగున్నావు. ఓకే, అయితే సుమిత్ర ఇక్కడికి వచ్చినావు, ఎక్కడ చదువుకున్నావు? నేను ఫస్ట్ కనజ్జిగూడ నార్మల్ ఏ స్కూల్, స్కూల్? గవర్నమెంట్ జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో, మ్హూ. జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్లో చదివిన. నువ్వు అల్వాల్ లేడుంటావు? అల్వాల్లో కాదు నేను ఉండేది, అల్వాల్ అక్కడే, నేను కనజ్జిగూడలో ఉంటా. కనాజ్ కూడా లేడా? కనజ్జిగూడలో శివాలయం టెంపుల్ పక్కనే, మ్. పక్క ఆపోజిట్ ఇల్లే మాది, శివాలయం టెంపుల్ దగ్గర. అక్కడ ఎస్ఎల్జి విద్యాలయ స్కూల్ ఉంది, ఐడియా ఉందా? ఇప్పుడు లేదు, తీసేసారు కదా. ఉండే ఉండే కదా, ఇంగ్లీష్ మీడియం ఉండే, తీసేసారు. తీసేసి ఇప్పుడు ఇల్లు, నార్మల్ ఇల్లు ఉంది. ఇల్లు అయిపోయింది కదా. ఇల్లు అయిపోయింది. మేబీ సారీ, నేను ఈ మధ్య ఎందుకంటే నేను అందులో డాన్సర్ ఉండే. ఇప్పుడు ఇల్లు అయిపోయింది. మీ ఏదైతే శివాలయం అది ఉందో అక్కడ నేను తెలియని వ్యక్తులు ఉంటారు. కనాజీ కూడా ఎస్ఆర్డిజి స్కూల్ కావచ్చు, అక్కడ కావచ్చు. ఎస్ఆర్డిజి ఇప్పుడు జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ అయిపోయింది. అది కూడా మార్చేసారా? అది పెద్ద స్కూల్ అయిపోయింది, ఇప్పుడు జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ అయిపోయింది. ఎస్ఆర్డిజి తీసేసారు అక్కడ కూడా? తీసేసారు. ఎస్ఆర్డిజి ఉండే ఫస్ట్, అవును. జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ అయిపోయింది. ఓకే, పెట్రోల్ బంక్ గల్లీల నుంచి అట్లా లోపలికి వస్తే శివాలయం ఉంటుంది కదా. శివాలయం. ఓకే, అంటే అల్వాల్ అంటే ఏమనుకుంటారు అంటే అందరూ అల్వాల్ ఇక్కడ ఓల్డ్ అల్వాల్, న్యూ అల్వాల్ అటు సైడ్ ఉంటాయేమో అంటే అనుకుంటారు. చాలా మంది ఆ ఏరియా చెప్తేనే గుర్తుపడతారు. మన కనజ్జి కూడా అంటే గుర్తుపడతారు. లాల్ బజార్ మెయిన్ ఏరియాస్, కనజ్జి కూడా గుర్తుపడతారు. కనాజీ కూడా ఎందుకు గుర్తుపడతారు అంటే నార్మల్ డైరీ ఫార్మ్ రోడ్ అంటే గుర్తుపడతారు. డైరీ ఫార్మ్ రోడ్, కనజ్జి కూడా అంటే డైరీ ఫార్మ్, లాల్ బజార్, ఇది యాదవ నగర్, లోతుకుంట అట్లా గుర్తుపడతారు. ఓకే, ఓకే, జెడ్పిహెచ్ఎస్ స్కూల్ చదువుకున్నావు. ఏ ఇయర్ లో 10th అయిపోయింది? నాది కరోనా. కరోనా 10th ఈజీగా బయటపడ్డావు. పాస్ అయినా ఫెయిల్ అయినా? అప్పుడు పాస్ అయినా. కరోనా కాబట్టి పాస్ అయినావు. కరోనా అయితే రాలేగా నీకైతే? రాలే. ఓకే, నీకు అంటే స్కూల్లో చదువుకున్నప్పుడు కరోనా అంటే 2000 ఐ థింక్ 1920 కదా, అప్పుడే కదా కరోనా? కరోనా వచ్చి. ఓకే, ఆ ఇయర్ లో పాస్ అయినావు. నెక్స్ట్ 10th వరకు చదివినావు, ఇంకేమైనా ఉందా? ఇంటర్ డిగ్రీలో స్టడీస్ ఆపేసిన. ఏ కాలేజ్? ఏమంటారు, వెస్లీ కాలేజ్, ప్యాట్నీ వెస్లీ కాలేజ్. ఓకే, ప్యాట్నీ వెస్లీ కాలేజ్. ఓకే, అంటే సుమిత్రకి స్కూల్లో లవ్ స్టోరీలు ఉండేనా లేదంటే కాలేజ్ లో స్టార్ట్ అయినాయా? స్కూల్ ఉండే. స్కూల్ నుంచి. స్కూల్ ఉండే. ఏ వయసులో? 10th లో. 10th లోనే లవ్ స్టోరీ? 10th లో ఉండే. ఏం పేరు అబ్బాయి పేరు? ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ పేరు? ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ పేరు శశి అనే ఉండే. శశి. ఎక్కడ? అక్కడేనా, కనాజిగూడనేనా? సుభాష్ నగర్ పక్క పక్కనే కదా, పెద్ద దూరం ఏం కాదు. ఓకే, నీకు నార్మల్ గా నీకు స్కూల్లో జెడ్పిహెచ్ఎస్ స్కూల్ అంటే లోపలికి ఉంటుందా, ఖాళీ గ్రౌండ్ ఉండి ఆడనే? అదే స్కూల్? అదే స్కూల్. అదే కదా, అదే స్కూల్, గ్రౌండ్ లోనే. ఆడ మార్కెట్ జరుగుతుంది, ఆడ ఒక గుడి ఉంటది, గుడి ముంగట స్కూల్ ఉంటది. మళ్ళీ అనలేదు అదేండు ఆ ముంగట ఇప్పుడు అదేం కాలనీ, ఆ కాలనీలో నేను ఉన్నది, అక్కడ డాన్స్ క్లాస్ ఉండే నాది, భూదేవి నగర్. అదే స్కూల్. ఓకే, మంచిగా చదువుకున్నావు, బయటకు వచ్చినావు, అక్కడే లవ్ స్టోరీ. మరి ఏమైంది ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ తో? ఏమైంది? ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ తో మంచిగా ఉండే. ఇంకా వాడు ఎలా అంటే సిన్సియర్ లవ్ ఉండే మాది. వాడిని వదిలి నేను లేకపోతే నేను అన్న వదిలి స్టార్టింగ్ అంతే అట్లా నిబ్బనిబ్బిలా ఉండే. అలా కొట్టడం, అక్కడ నుంచి హరాస్మెంట్ మెల్ల స్టార్ట్ అయ్యింది. అంటే హరాస్మెంట్ అంటే ఎంతో కొంత నీ తప్పు ఉండాలి కదా? ఎంతో కొంత అంటే ఎట్లుంటే ఆయనకి చెప్పి పోవాలి, బయటికి చెప్పకుండా పోవద్దు. అంటే బయటకంటే వాష్రూమ్ వెళ్ళి ఆయనకి చెప్పాలనా? అట్లా. ఇంకా నేను అల్వాల్లో మనకి సంక్రాంతికి ఎగ్జిబిషన్ ఉంటది. ఆ టైం ఫ్యామిలీ, నేను, అమ్మమ్మ, అమ్మ, చెల్లి, తమ్ముడు, మా అన్న, మేము అందరం పోయినాం. ఆయనకి చెప్పకుండా పోయినా. అన్ననా తమ్ముడా నీకు? తమ్ముడు ఉన్నాడు, పెద్దమ్మ కొడుకు, అన్న బావ అనకుండా నేను అన్న అంట. ఇంకా మేము అందరం పోయినాం, చెప్పకుండా పోయినా అని చెప్పి తాగొచ్చిండు. మమ్మీ వాళ్ళ ముందు చేయి లాగడం, కొట్టడం చేసిండు. పక్కనే పోలీస్ స్టేషన్. ఏ పోలీస్ స్టేషన్? అల్వాల్ పోలీస్ స్టేషన్. అవునవునా, ఓకే, పక్కకే ఉంది. ఇంకా మమ్మీ అక్కడ ఇష్యూస్ అవి అయితే నావి ఇవన్నీ ఉబ్బిపోయినాయి. కొడితే ఇవి ఉబ్బిపోయినాయి. మా చెల్లి ఆపింది. మా చెల్లిని కూడా కొట్టిండు. కొడితే ఇంకా నేను అక్కడ సీరియస్ అయిపోయినా, చాలా సీరియస్ అయిపోయినా. అది తగ్గలేదు, ఇక తగ్గలే. నేను అది చేసిన అని చెప్పి బ్లాక్ మెయిల్, చేతులు కోసుకోవడం, గొంతు కోసుకోవడం, మా ఇంటి ముందే ఇలా అట్లా అయిపోయింది. ఇంకా ఫ్యామిలీ చాలా కొట్లాటలు అయినాయి. అక్కడ సుభాషణలో హెడ్ అని అన్న వచ్చి మాట్లాడిండు. నీకు ఇష్టమా కాదా అని అన్నాడు. నాకు ఇష్టం లేదన్నా అని చెప్పిన. నాకు అట్లా హరాస్మెంట్ చేసి నేను ఎందుకు ఉండాలని, నాకు ఇష్టం లేదు, నేను మా అమ్మని జరిగింది స్టోరీ. సంక్రాంతి, మొన్న సంక్రాంతి 3 years బ్యాక్. ఓకే, సంక్రాంతికి జరిగింది. అప్పటి నుంచి సరే సుమి రాఖీ కట్టేసే ఆడికి అని అన్న. నేను కట్టానన్నా, నేను లవ్ చేసిన, నేను కట్టానా అన్న. అబ్బాయి ఉండి నాకు కట్టేసేయా అన్న. నీకు అంత ఎందుకు ఇంట్రెస్ట్ వస్తుందిరా, నువ్వు కట్టమంటున్నావు కదా, నేను కట్టేస్తా అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. నేను, మా అమ్మ, మా చెల్లి ముగ్గురం వాళ్ళ ఇంటికి వెళ్ళి, వాళ్ళ మమ్మీ డాడీ కూడా ఉన్నారు. ఎవరైతే అన్న వచ్చాడో వాళ్ళ అన్న ఉన్నాడు, నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ అన్న కూడా ఉండే, అందరూ ఉండే.
అందరి ముందు రాఖీ కట్టేసిన. కట్టేసి ఇంకా అక్కడ నుంచి ఆయనకి నాకు ఇంకా సంబంధం లేదని చెప్పి ఆయన పార్టీకి ఆయన, నా పార్టీకి నేను. ఇంకా అప్పటి నుంచి ఇంకేం మాటలు. ఇప్పుడు రీసెంట్లీ ఇంకా కేసు పెట్టినా కదా, కేసు పెట్టిన కేసు ఇప్పటికి రన్ అవుతుంది. ఇంకా కేసు కాంప్రమైజ్ కాలేదు. అంటే మా వాళ్ళకి కాంప్రమైజ్ చేయను అన్నారు. ఆయనకన్నా మ్యారేజ్ కావాలి, లేదా నాకన్నా మ్యారేజ్ అయితే నేను కేసు కాంప్రమైజ్ చేసేస్తాను. నాకు ఎందుకంటే మా మమ్మీకి డౌట్ ఆడి మీద, నన్ను ఏమైనా చేసేస్తాడేమో అని. అట్లా దానివల్ల ఇంకా కేసు కాంప్రమైజ్ చేయట్లేదు. ఓకే, స్కూల్లో 10th క్లాస్ లో ఉన్నావు కదా సుమిత్ర, 10th క్లాస్ లో లవ్ చేయాలన్న ఆలోచన ఎందుకు? అంటే చదువుకోవడానికి వెళ్తుర్రా, లేదంటే ఇది నేను ఒక్కదాన్ని నేను క్వశ్చన్ చేయట్లేదు. అంటే వెళ్ళే ప్రతి పిల్లలకి ఇప్పుడు 10th క్లాస్ అనేది ఎంత ఉంటుంది మా అంటే ఐ థింక్ 14, 15, 16 ఇయర్స్ ఉంటాయి, కొంచెం అటు ఇటు అవుతాయి. ఈ 16 ఇయర్స్ లో నీకు తెలిసి ఇప్పుడు కొంచెం పెద్దదాని అయినావు కాబట్టి, బయట తిరుగుతున్నావు, నీకంటే ఒక మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి, అప్పుడు 10th క్లాస్ లో నువ్వు చేసింది నీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఎందుకు చేసినానా, ఎందుకు చేసినా, ఎందుకు మా అమ్మని బాధ పెట్టినా, నేను చేసిన తప్పు అని అనిపించింది. చేసిన చాలా తప్పు, అది చిన్న తప్పు కాదు, చాలా పెద్ద తప్పు చేసిన నేను. అది కేసు దాకా పోయింది. నేను ఆ స్టేషన్ తొక్కొద్దు అనుకున్నా, తొక్కినా. మా మమ్మీని తీసుకుపోయినా, ఇజ్జత్ పోయింది నా దాడా అని. ఆ 1 year నా ఇజ్జతే పోయింది. చాలా మంది అన్నారు సుమ్మి నువ్వు చేసిన తప్పు. అప్పుడు నేను అనుకోలేదు ఏం తప్పు, కేసు పెట్టిన తప్ప ఇట్లా తీసి పాడేస్తుండే. ఎప్పుడైతే మమ్మీ వాళ్ళు అది ఇంకా మేము ఒడిస్సాలా, మాకు ఇక్కడ ఎవరు అనేది ఏం లేదు, బ్యాక్గ్రౌండ్ అంటారా మాకు ఎవరు లేరు. సపోజ్ ఇప్పుడు నేను కొట్లాడతా, మా వెనక ఎవరు వస్తారు, మమ్మీ డాడీ తప్పించి. ఇంక అప్పటి నుంచి నేను చేసిన తప్పే అనిపించి అప్పటి నుంచి నా పార్టీకి నేను అవునరా చేసిన తప్పు. సుమ్మిని నేను ఏ వయసు నుంచి చూస్తున్నా తెలుసా నీకు? నేను నీకు తెలియకపోవచ్చు, మేబీ నువ్వు గింతంత ఉన్నప్పటి నుంచి తెలిసిన. కనాచి కూడా నేను లోకల్ అక్కడే కదా, నువ్వు ఏదైతే స్కూల్ చదువుకున్నావు అందులోనే మా అల్లుడు చదువుకున్నాడు, మా చిన్నక్క కొడుకు. ఎందుకంటే కనాజిగూడ కావచ్చు, ఆ ఏరియా అంతా పుట్టుపు ఎరిగిన ఏరియా లాగా నాకు అర్థమవుతుందా. నేనే ఒకానొక సందర్భంలో అరే ఏంది నాకు నీ పేరు తెలియదు అప్పటికి, లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్, నువ్వు నాకే కాదు మా అల్లుడిని కూడా తెలుసు, నీ స్టోరీలు చాలా తెలుసు నాకు, ఒకటి కాదు చాలా స్టోరీలు తెలుసు. బట్ కాకపోతే ఇప్పుడు నువ్వు 10 మందిలు తిరుగుతున్నావు, మంచా చెడ పక్కన పెడితే సుమ్మి లాస్ట్ కు అరే అమ్మ వెళ్ళిపోయింది, సరే ఒక డాన్సర్ అయింది, డాన్సర్ ఎట్లా అయింది సుమ్మి అని నాకు చాలా ఉండేది. ఈ అమ్మాయి క్యాజువల్ గా ఉండేది, సడన్ గా డాన్సర్ ఎట్లా అయింది. నేను లోకల్ క్యాండిడేటే కదా, అక్కడ ఓన్లీ నా డాన్స్ అక్కడ మాత్రమే ఉంటుండే కనాజిగూడ బుదేనార్లో. ఏ నుంచి డాన్సర్ అయిందని అనుకున్నా, ఇంకో డాన్సర్ కూడా ఉండే అదే కనాజిగూడ ఏరియాలో. ఆ అమ్మాయి కూడా మేబీ నీకు తెలిసే ఉండొచ్చు, ఆ అమ్మాయి కూడా ప్రోగ్రామ్స్ అవి ఇవి చేసింది, ఆపేసింది. ఓకే, ఇది పక్కన పెడితే సుమ్మి ఎవరికన్నా ఇప్పుడున్న పిల్లలకి కావచ్చు, మీ చెల్లెకి కావచ్చు, సుమ్మిని చూసి ఏం నేర్చుకోవాలా? నమ్మొద్దన్న మనుషుల్ని, నేను చూసుకొని అది ఒకటి నేర్చుకోవాలి. నమ్మొద్దు. నేను నమ్మి మోసపోయినా, చాలా మందిని నమ్మి మోసపోయినా. నేనైతే తొక్కుపిచ్చుకున్న కాలుతో, సిగ్గుశరం లేకుండా అయినా నమ్మిన. నా కళ్ళ ముంగటనే నీదో పెద్ద స్టోరీ అయింది. నమ్మొద్దనే అంటాను, చూసి ఉండాల. ఎవరెట్లా ఏముంటారో, ఎవరెట్లా పొడుస్తారో తెలియదు, చూసి ఉండాలి. ఒకటే చెప్తాను కరెక్ట్ గా చెప్పు. నాకు తెలిసిన కొన్ని కౌంట్లు ఉన్నాయి. ఇప్పుడున్న వైజాగ్ బాయ్ ఫ్రెండ్ ఎన్నో బాయ్ ఫ్రెండ్? అయినా నాకు తెలిసి 6th, 7th, 5th. నేను 5th. ఎంతమందితో ఆడుకున్నావు నువ్వు? అందులో ఎంతమంది జీవితాలతో ఆడుకున్నావు? అందులో 3 నా జీవితాలతో ఆడుకోరు. 3 నా జీవితంతో ఆడుకుంటూ ఒక్కరి జీవితంతోనే నేను ఆడుకున్నాను. ఎందుకంటే పగతో ఆడుకున్నా. 3 నాతోనే ఆడుకోరు. ఒకదాన్ని మెయింటైన్ చేసి 4 years లవ్ ఒకటి, తర్వాత నేను ఒకదాన్ని. ఓకే, అట్లా నాకు తెలిసే కొన్నివి. ఎంతమందితో తొక్కిపించుకుని సుమిత్ర? ఎంతమందితో తన్నులు తిన్నది? ఒకంతోనే తిన్నా. ఫస్ట్ ఒకంతోనే తన్నులు తిన్నా. బూరెలు వాసినట్టు వాసినాయిగా చెంపలు కొడితే. శివ ఐడియా ఉందా నీకు? శివ తెలుసా? యాదవ్ వాళ్ళ డాడీ, మమ్మీ డాడీ మార్కెట్, బోయింపల్లి మార్కెట్ లా వాళ్ళకు అవి ఉంది. శివ యాదవ్, శివనగర్ శివ తెలుసు, నా స్టూడెంట్ వాడు. రైడర్ శివ, ఆయన ఒక్కడైతే తెలుసు నాకు. ఇంకా వేరే శివ ఎస్ఎల్జి విద్యాలయాలు చదివిన చిన్న పిల్లోడు, నీకంటే చిన్నోడు. తెలియదు అయితే. శివ మనోడు మంచి ఉన్నాడు, బోయినపల్లిలో మార్కెటింగ్ చేస్తాడు, అది తెలుసు. శివ అయితే నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. ఓకే, ఆ కొట్టించుకున్నప్పుడు కనీసం రేపు పొద్దున వీడు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను ఇంకో పెళ్లి చేసుకుంటా, ఆ ఫర్దర్ గా నా కెరీర్ అనేది ఎఫెక్ట్ పడుతుంది అన్న ఆలోచన లేదా? అంటే నీతో ఉన్న ఫ్రెండ్షిప్ అట్లాంటిదా, లేదంటే నీ క్యారెక్టర్ అట్లాంటిదా? అప్పట్లో మైండ్ ఎట్లుండే అంటానా, చేసుకోవాలి, ఈడే జీవితం అనిపించేది అప్పట్లో. ఇప్పుడు అట్లా లేదు. అప్పట్లో అదే అనిపించింది, అమ్మాయి ఈయనే చేసుకుంటా, ఈయనతోనే సిన్సియర్ ఉంటా అని. కానీ తెలియదు కదా గేమ్ ఇలా తిరుగుతుంది అని చెప్పి.
అప్పుడు నాకేం తెలుసు, నా ఫ్రెండ్స్ ఉన్నా, మా ఫ్రెండ్స్ కి ఉండేటోళ్ళు బాయ్ ఫ్రెండ్స్, వాళ్ళకి ఎప్పుడు నేను ఎవరి లైఫ్ లో ఇన్వాల్వ్ కాలే. ఎవరి పర్సనల్ వాళ్ళది, నా పర్సనల్ నాదని. ఉన్న బ్యాచ్ లో నువ్వే అందగత్తి కదా. అట్లా నా బ్యాచ్ లో కూడా మీ ఉంటారు, బ్యాచ్ మా బ్యాచ్ లో బాగానే ఉంటారు అందరు. నేను ఒక్కదాన్ని ఎందుకు, మా బ్యాచ్ లో బాగానే ఉంటారు అందరు. అప్పట్లో ఏం తెలియకపోతుండే. ఎప్పుడైతే గట్టిగా దెబ్బ తిన్నానో అప్పుడు అర్థమైంది. ఏ ఇయర్ లో గట్టిగా దెబ్బ తిన్నది? ఎప్పుడైతే ఆ ఏళ్ళు దెబ్బ తిన్నా, ఎప్పుడైతే ముగ్గురు నాతో ఆడుకుర్రో ఆ తర్వాత దెబ్బ తిన్నా. ఆ తర్వాత ఇంకోటి వచ్చిన లైఫ్ లోకి. అన్న ఒకటే అన్న, ఉన్న రోజులు ఉండు, నన్ను వాడుకొని గీడుకొని పోతామంటే నేను నీతో ఏం చేయాలో అది చేసి చూపించే రకం నేను. తర్వాత ఇంకా వాడికి అర్థమైపోయింది. ఎందుకంటే చాలా మంది చెప్పారు అది రఫ్ అయిపోయిందిరా, అది రా గీదా అది అని చెప్పి. అదంతా వాడే ఆటోమేటిక్ సారీ సుమ్మి, నేను నీతోని ఆడుకుందామని వచ్చిన, నేను వాడుకుందామని వచ్చిన అంటే మరి నీకు ఎట్లా కనిపిస్తున్నారండి, నా క్యారెక్టర్ ఏంద్రా నీకు అంటే, నాదేమైనా ఎర్రిపోదాన్ని ఏమైనా బోర్డు ఉందా నాకు అని చెప్పి అడిగిన. రిటర్న్ క్వశ్చన్ లో నేను అడిగిన. అంటే మమ్మీ ఉంది పక్కకే, మమ్మీ ఉంది, మమ్మీ ముంగట్నే అడిగిన నేను వాడిని. మమ్మీ అంటే మమ్మీకి అప్పటికి నేను ఎప్పుడైతే ఇన్నోసెంట్ నుంచి రఫ్ గా అయిపోయినానో అప్పటి నుంచి మమ్మీ నాకు ఇంకా సపోర్ట్ చేయడం ఆపేసింది. ఎందుకంటే ఇన్నోసెంట్ ఉన్నప్పుడు నన్ను అందరూ ఇలా కొట్టి దెబ్బలు తిని అలా ఏడ్చేదాన్ని, సాడ్గా ఉండేదాన్ని, తినకపోయేదాన్ని, నా హెల్త్ నేనే పాడు చేసుకునేదాన్ని. ఎప్పుడైతే రఫ్ గా అయిపోయినానో అప్పటి నుంచి మమ్మీ సపోర్ట్ చేయడం, ఇంకా మా బిడ్డ చూసుకుంటది, నా బిడ్డకు ఉంది అని అప్పటి నుంచి వదిలేయడం. ఇంకా తర్వాత వదిలేసిన, అందరిని వదిలేసిన, నా పార్టీకి నేను నా లైఫ్ ని మూవ్ ఆన్ చేసుకుంటా పోయినా, ఎవరి జోలికి పోలే. ఓకే, మీ ఫ్యామిలీ, మీ పేరెంట్స్, మీ డాడీ కావచ్చు, మీ అమ్మాయి కావచ్చు, నీ వల్ల తలదాచుకున్న రోజులు ఎన్ని ఉన్నాయి? అంటే నీ వల్ల పరువు పోయింది ఒకటే, ఫస్ట్ చాలా మేజర్ గా పోయింది, అది చాలా గట్టిగా పోయింది, అది ఒక్కటే చాలా గట్టిగా. అంటే నాకు తెలిసి ఒక 1-2-3 months మొత్తం నీ మైకంలోనే ఉన్నట్టు మాట్లాడలే ఆ డిప్రెషన్ అనేది. ఎందుకంటే అంటే ఈ మాట వాళ్ళకి భయం అయిందన్న, నేను సూసైడ్ చేసుకుంటానేమో, మమ్మీ డాడీ ఇజ్జత్ పోయిందని చెప్పి నన్ను ఇంటికి వెళ్ళగొట్టిరు, బట్టలు ఇట్లా ఇసిరేసి మా ఫ్యామిలీ వాళ్ళు. నేను వెళ్ళిపోయినా, బొరంపూర్ పోయినా, మా అక్క దగ్గరికి పోయి డాన్స్ ఆడినా. ఇంక వెళ్ళిపోతే మమ్మీ వాళ్ళు నాతో మాట్లాడలే, మమ్మీ డాడీ ఎవరు మాట్లాడలే నాతో. ఏడ్చేదాన్ని, చాలా ఏడ్చేదాన్ని. ఆడిని ఇట్లా తిడుతుండే, నీ వల్ల పోయిందని, నీ ఖాందాన్ వల్ల పోయిందని. నేను పగబట్టేసిన, అది నీ వల్ల మా మమ్మీ డాడీ ఇజ్జత్ పోయిందని చెప్పి. నేను పగబట్టి ఏం చేసిన, చక్కగా ఆ ఇంటి మూడు వేలు అమ్మని ఇజ్జత్ తీసిన. నీ వల్ల పోయిందా ఆంటీ, ఇప్పుడు నువ్వెందుకు మాట్లాడతలేవు, ఇప్పుడు నీ ముందు రాగా నీ ఇజ్జత్ పోయింది అంటున్నావు, మరి నా ఇంటి మూడుకి 2-3 సార్లు వచ్చారు పోలీసులు, నా ఇజ్జత్ ఎంత పోవాలా అని చెప్పి తల దాచుకోరు. ఇంకా నాతో మాట్లాడలే. తర్వాత వాళ్ళకి భయం అయిపోయింది. ఇంకా నేను డిప్రెషన్ మైండ్ ఎక్కువ తీసేసుకుంటా లోపలికి, ఇట్లా అన్నారా నన్ను అని. అది తీసుకొని వెళ్ళిపోతే 2-3 months రాలే, నేను ఇంటికి పిలిచినా రాలే. సారీ మమ్మీ అదేం చెప్పి ఏడ్చినా నేను రాలే. ఓకే, నేను ఒక మాట అంటే, అది నీకు ఇది హట్టింగ్ అనిపించచ్చు, మేబీ నిన్ను ఉద్దేశించి అనాలనేది నా ఉద్దేశం కాదు. ఇప్పుడు నీ వల్ల యాక్చువల్లీ ఇక్కడ ఏమైపోతుందంటే, నీకు పేరు వచ్చింది, డబ్బులు సంపాదిస్తున్నావు, అదంతా పక్కన పెడితే 3 ఆడపిల్లలు ఇంట్లో, రేపు పొద్దున అక్కకి మ్యారేజ్ అయినా కావచ్చు, లేదంటే చెల్లెకైనా కావచ్చు, లేదంటే నీకైనా కావచ్చు, ఒకసారి ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అయింది అనుకో ఒక ఆడపిల్ల వల్ల, అది ఉండిపోతుంది. ఒక అబ్బాయి ఎన్ని చేసినా కొంతమంది పట్టించుకోరు, మేబీ తప్పు ఎవరు చేసినా తప్పే. కాకపోతే అమ్మాయి ఏదైనా ఎఫెక్ట్ అనేది సచ్చదాకా ఉంటుంది. అబ్బాయి ఎఫెక్ట్ మొగోడు రా అనేది ఒక బిర్జ్ ఇచ్చేస్తారు మొగోడికి. అంటే ఇంత చదువుకుంటున్నావు, ఇంత చూస్తున్నావు బయట, నీ వల్ల కనీసం నేను కన్నందుకన్నా కనీసం వాళ్ళకి మంచి పేరు లేకున్నా సరే చెడ్డ పేరు తేవద్దు అన్న ఆలోచన ఎందుకు రాలేదని? అప్పట్లో మనకు తెలియదు కదా, అప్పుడు నా మైండ్ సెట్ నాకు అసలు మెచ్యూర్ మైండే లేదు. ఎవడు లవ్ చేస్తే, ఎవడు ప్రపోజ్ చేస్తే అన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ పెట్టినావు. అసలు అది లేనే లేదు. ఒక్కడిని యాక్సెప్ట్ చేసినందుకే కదా ఇన్ని తిప్పలు పడి ఇన్ని బ్యాడ్ అయితే ఒప్పించుకున్నా. ఆ ఒక్క దాని వల్ల నా మమ్మీ డాడీ. నువ్వు ఎంబడి పడ్డావా మనోడు నీ ఎంబడి పడ్డాడు? అబ్బాయి మనోడు పడ్డాడు, నేను ఇవ్వనంత. నేను 3 months వరకు సుమ్మి కింద అంటే సుమ్మి లైన్ లో పడాలంటే 2 రోజులు పడాలి సుమ్మి అనక. నేను దేకను సరిగ్గా దేకను. అప్పుడా అప్పట్లో ఒకరితోనే ఉండే కాబట్టి ఎవరిని దేకపోతుండే. అప్పట్లో అందరు అన్నలు తమ్ముళ్ళు, దానికి మించి ఏమి ఉండకపోతుండే. ఇప్పుడు అసలే వాడే అన్నాయిండు. ఇప్పుడు వాడే అన్న అయిపోయాడు. ఎందుకు ఆ మాట అన్న అంటే మళ్ళీ రాఖీ కట్టించారు కాబట్టి ఆ మాట అంటున్నా, అన్న అయిపోయాడు. నీ వీడియోలు చూస్తున్నాడు ఇప్పుడు? ఎప్పుడైనా ఫ్రెండ్స్ తో షేర్ చేసిన బరి తెగించిన అట్లాంటి లాంగ్వేజ్? ఏం చేయలేదు. మళ్ళీ కేసు పెడతావు అని అదో భయం? ఏంలే, అంటే నార్మల్ ఇంకెందుకు రా, సిన్సియర్ లవ్ చేసిన అదే నన్ను దానికి అనుకో విశ్వాసం. నేను నన్ను మంచిగా చూసుకున్నా, ఆడు నన్ను మంచిగానే చూసుకోండు. ఆ విశ్వాసంతో నేను అక్కడ పెట్టిన. అదే నువ్వు ఇజ్జత్ తీయాల్సింది ఉంటే. మీ మేజర్ గా మీరు విడిపోవడానికి మేజర్ కారణం కొట్టడమేనా లేదంటే ఫిజికల్ రిలేషనా? లేదు, కొట్టడం. ఫ్యామిలీ ముందు కొట్టడం. ఫ్యామిలీ ముందు కాకుండా పక్కకెళ్ళి కొడితే నీకు పర్లేదు, కొట్టించుకునే దాన్ని. ఇప్పుడు లవ్ చేసినా అంటే కొట్టించుకోకపోతే ఏం చేస్తాం? ఫ్యామిలీ దగ్గర ఇజ్జత్ పోయింది, మా మమ్మీ వద్దన్నది. నేను అప్పటికి నాకు కావాలనే ఉంది నా మనసులో, వద్దన్నది. తర్వాత
తర్వాత ఆలోచించిన అన్ని ఆలోచిస్తే ఆడ ఒక్కొక్క దగ్గర కొన్ని 2-3 మెంబర్స్ దగ్గర నన్ను బ్యాడ్ చేసిండు. 2-3 మెంబర్స్ దగ్గర బ్యాడ్ చేసి స్టోరీలు పెట్టడం అప్పట్లో స్టోరీస్ పెట్టడం అవన్నీ చూసి నేను అది ఇంకా నాకు కోపం వచ్చేసింది. వీడు ఎంత దిగజారినోడా, నేను లవ్ చేసినోడు అసలు నేనే నా చెప్పుతో నేను కొట్టుకోవాలని చెప్పి ఆ రీజన్ ఒకటి నన్ను బ్యాడ్ చేసి స్టోరీలలో అది చేయడం, నేను రేట్ ఇంత అని నా ఫోటో పెట్టి అట్లా ఆ వేళ నేను అన్ని బ్రేకప్ ఎంత పోల్చింది నీ రేటు? నార్మల్ ఎట్లా 300 400 అట్లా పోల్చి నా నంబర్ పెట్టేస్తుండే కింద. అప్పట్లో మన ఫేమ్ లేము, చిన్న చిన్న రీల్స్ మోజ్ లో రీల్స్ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తుండే. అంటే నీ ఇంటెన్షన్ ఏంది? ఇప్పుడు ఎంత అయింది రేటు? ఇప్పుడేం రేట్ అంటే ఇప్పుడు ఆ మాట ఎందుకన్నా అంటే అప్పుడు మనం ఫేమ్ లేవు కాబట్టి 300 నా రేటు, ఇప్పుడు ఎంత రేట్ అయింది మరి? ఫేమ్ అయినావు కదా, నిన్నే క్వశ్చన్ చేస్తున్నా. ఇప్పుడేమంత రేట్ లేదు కదా, ఇప్పుడు అంత రేట్ చేసే పాయింట్ ఎవడు మాట్లాడతలేడు కదా. ఇప్పుడు అట్లా మాట్లాడినా వాడు నాకు ఇయ్యాలి కదా. ఇప్పుడేం లేవు కదా లైఫ్ లో. ఇప్పటి వరకు ఎన్నిసార్లు సూసైడ్ చేసుకుందాం అనుకున్నావు సుమ్మి? 2 times. ఎప్పుడైనా అనుకున్నావు మా అమ్మ నాయన వాళ్ళకి నేను వేస్ట్ గా పుట్టినా, వీళ్ళ పేరు ఖరాబ్ చేయడానికి పుట్టినా ఎప్పుడైనా రిలీజ్ అయినా? ఒక్కసారి అనిపించింది వేస్ట్ పుట్టిన అనిపించింది. ఎంత సంపాదించినా పెట్టి వేస్ట్, ఇంకా నేను సంపాదించి బొక్క ఎందుకు లాభం, అమ్మమ్మయ్య కోసం కాకుండా ఎందుకులే అని చెప్పి అప్పుడు అనిపించింది. ఇంక అప్పుడే నేను ఇంట్లోకి వెళ్ళిపోయి దూరం ఉండడం. ఓకే. మమ్మీ చేతిలో కావచ్చు, డాడీ చేతిలో కావచ్చు, ఎన్నిసార్లు తన్నులు తిన్నావు? మమ్మీ చేతిలో ఒక్కసారి కూడా తన్నులు తిండే, డాడీ చేతిలో చాలా సార్లు తన్నులు తిన్నా. ఏ విషయంలో? చిన్న చిన్న విషయాలకే తమ్ముడిని కొట్టడం, నేను తమ్ముడిని సీరియస్ గా కొట్టేస్తుండే, బయటికి వెళ్ళి తిరగడం, లేట్ నైట్స్ ఇంటికి రావడం. అంటే మా ఇంట్లో 8 కల్లా ఉండాలంటారు, నేను 10కి 11. మీ ఇంట్లో 8 దాకా ఇచ్చిర్రు, 6 o'clock ఆడపిల్ల ఇంట్లో లేకపోతే ఈపు చాప పోట్లు వేసినట్లు లేపుతారు. అయినా మీ డాడీ గ్రేటే. 7 దాకా ఇచ్చిండు. నేనేం చేస్తుండే, గోటీలాట ఆడుతుండే, తిరుగుతుండే అటు ఇటు, కూర్చొని ముచ్చట్లు పెడుతుండే, ఎక్కడ ఫ్రెండ్స్ కనిపిస్తే అక్కడ లెవెల్కి అట్లా పోతుండే ఇంటికి, తన్నులు తినేదాన్ని. ఓకే. నైట్ అవుట్ లేడ తిరిగేదాన్ని ఆ టైంలో నువ్వు? అప్పట్లో తిరిగేదాన్ని ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, నుంచి ఎక్కడ పోకపోతే ఆ ట్యాంక్ బండ్ అలా తిరుగుతుంది. అంటే ఇదంతా మర్చిపోయేదానివా? నాకు ఒక అక్క ఉంది, నాకు చెల్లి ఉంది, నాకు తమ్ముడు ఉన్నాడు, రేపు పొద్దునరే మీ అక్క బజార్దిరా అని అంటారేమో, నా తమ్ముని పర్వ ఎక్కడ పోతుందో, లేదంటే నా చెల్లె. నాకు ఒక్కసారి అనిపించింది, ఎందుకంటే నేను ఆ సిచ్యువేషన్ నేను చూసినా కాబట్టి, ఆ దాంట్లో అంటారేమో నేను ఉండేందుకు ఇక్కడ అన్నారు కదా చాలా సార్లు. మమ్మీ డాడీని అక్క తమ్ముడిని ఎవరేమనలే, చెల్లెని కూడా ఎవరనలే, మమ్మీని అన్నారు. మమ్మీని కూడా ఇద్దరు అన్నారు. ఇద్దరు మమ్మీని అంటే మమ్మీ కూడా అంత పట్టించుకోలే. నా బిడ్డ, నీ బిడ్డ నీకు చక్కగా ఉందా, నీ బిడ్డ చక్కగా ఉంటే నా బిడ్డని చక్కగా పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడమన్నది మమ్మీ. సుమిత్ర ఖరాబ్ అవడానికి కారణం మీ అమ్మనే అనుకోవచ్చు కదా. మమ్మీ నన్ను ఎప్పుడు ఖరాబ్ చేయలేదు, మమ్మీ ఎప్పుడు నా మంచి వరకే చూసింది, కానీ నన్ను ఎప్పుడు బ్యాడ్ గా చెడిపోవాలి, నేను ఈ వేలో పోవాలని మమ్మీ ఎప్పుడు చూడలేను. అంటే వాళ్ళ మంచితనము నీకు కలిసి కనిపించిందా మరి? నాకేం అనిపించలేదు అట్లా. నాకు మంచి వేళ చెప్తే నేను అన్ని కొన్ని వింటుండే మాటలు, కొన్ని నాకు పోతుండే. కొన్ని వింటుండే. సుమిత్ర ఎవరి కోసం కొన్ని టాటోలు వేయించుకుంది, తొడల మీద కావచ్చు, ఇంకెక్కడ కావచ్చు, ఇంకెక్కడ. నేను ఎక్కడ ఎవరి గురించి చెప్పలే, నాకు టాటోస్ ఇష్టం. నేను రాథోడ్ ఇన్స్టాగ్రామ్ లో ఒక అమ్మాయి, ఆమె టాటోస్ చూస్తుండే, అప్పుడు నేను ఒక చిన్న టాటో వేయించిన, ఫస్ట్ టాటో. ఇంకా అప్పటి నుంచి నాకు టాటోస్ ఇష్టం, ఇంకా అలా అని చెప్పి టాటోస్ వేయించుకునేదాన్ని. ఓకే. అంటే నేను ఇక్కడ టాటోలు చూసి క్యారెక్టర్ డిసైడ్ నేను చేయను, కానీ చూసే వాళ్ళకి ఎట్లుంటది అంటే అన్నారు, అలా పాయింట్ ఆఫ్ చేసి అన్నారు. చాలా మంది అన్నారు, కొంతమంది అన్నారు, చాలా మంది అన్నారు. నేను ఒకటే అన్నా, మీ క్యారెక్టర్ సరిగ్గా ఉందా, నీ క్యారెక్టర్ సరిగ్గా ఉంటే నా క్యారెక్టర్ అన్నాను, నేను ఏమనుకోను. సుమిత్ర ప్రశ్న క్వశ్చన్ చేసిన ప్రతి ఒక్కరికి ఆన్సర్ చెప్తుందా? ప్రతి ఒక్కరికి చెప్తా. నేను లంగతనం చేస్తే ఒంగుతా, నేను లంగతనం చేయలేదు, దొంగతనం చేయలేదు. నువ్వు నన్ను లంగతనం చేసినా, నువ్వు ప్రూఫ్ చేసి చూపి నేను ఒంగుతా బరాబర్. ఇప్పటి వరకు సుమిత్ర లంగతనం చేయలేదా? అసలు నేను చేయలేదు, నేను స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటా. ఇప్పటి వరకు ఏ అబ్బాయితో ఫిజికల్ గా కలవలే? నేను కలిసిన, అది ఒప్పుకుంటా. ఎంతమందిని కలిసినా కూడా చెప్తా, ఎవరితో కలిసినా కూడా చెప్తా, కానీ అంత లంగతనం దిగజారినంత అయితే నేను చేయలే. ఓకే. నీ ఫస్ట్ ఏ ఇయర్ లో కలిసిన? ఫస్ట్ నేను 19 ఏజ్ ఉన్నప్పుడు కలిసిన. ఓకే. సుమిత్ర, దీని వల్ల అంటే ఇప్పుడు ఆడపిల్లకి కొన్ని విషయాలు ఏంటంటే, డాడీ కొట్టిండి అనేది మనం థింక్ చేస్తాం, కానీ ఎందుకు కొట్టిండు అంటే బయట డాడీ ఇప్పుడు సెంటరింగ్ పనికి వెళ్తాడు, అక్కడ అరే ఏంద్రా నీ బిడ్డే అన్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అట్లా ఇంట్లో వచ్చి నీ గురించి ఇట్లా మాట్లాడుకుంటారు అని ఎప్పుడు నీ మీద సీరియస్ అవ్వలేదా మీ ఫాదర్? అయ్యిండు, ఒక్కసారి అయ్యిండు. సుమ్మి ఆ విధంగా ఏం కాలే, సుమ్మి రోడ్ల మీద తిరుగుతుంది, సుమ్మి రౌడీజం చేస్తుంది, సుమ్మి వాళ్ళ నీళ్ళని తిడుతుంటది. అంటే నేనేంటంటే
నన్ను ఎవరైనా అంటే నేను పడకపోతుండే, ఉమ్, నేను తిట్టేస్తుండే. ఉమ్, నన్ను ఎందుకు అంటారు, నేనేం చేసిన డాడీ అని. అలా సీరియస్ అయ్యి ఒకసారి కొట్టిండు నన్ను. ఉమ్, నువ్వు రోడ్ల మీద తిరుగుతున్నావు అంట, ఉమ్, వాళ్ళని బెదిరిస్తున్నావు, తిడుతున్నావు అంట, అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు అని చెప్పి ఒక్కసారి సీరియస్ అయ్యాడు. ఉమ్. ఇంకా అప్పటి నుంచి నేను కూడా తిరగడం, డాడీకి అలా అంటారు అంటే నేను ఎందుకు తిరగడం అని చెప్పి అప్పటి నుంచి కిందికి దిగకపోతుండే, ఇంట్లోనే ఉంటుండే, టీవీ ఫోన్, ఓకే దాని గురించి ఎక్కువ ఉండకపోతుండే. ఓకే ఇదంతా పక్కన పెడితే సుమ్మి డాన్స్ ఎక్కడ నేర్చుకుంది? ఎక్కడ నేర్చుకోలేదు, ఎక్కడ నేర్చుకోలేదు నేను డాన్స్. ఉమ్, ఆటోమేటిక్ ఫోన్లలో చూస్తుండే. Hmm. నేను ఫస్ట్ లోకల్ ఈవెంట్స్కి పోతుండే, దాండియా ఈవెంట్స్, గర్బా ఈవెంట్స్కి. Hmm. అలా 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 అని చెప్పి ఇంకా ఒక ఆయన పరిచయం కొన్న వల్ల నేను సామర్లకోటలో డాన్స్ ఈవెంట్స్కి పోయినా. ఓకే అక్కడ నుంచి నేను డాన్స్ కరెక్ట్ గా సింగిల్ కౌంట్ ఒక్క బ్లాక్ చూపిస్తే సింగిల్ కౌంట్ డాన్స్ వేయగలుగుతుందా సుమిత్ర? ఏదో 4 కౌంట్ 16 కౌంట్ కొట్టుకుంటుంటుందా? సింగిల్ కౌంట్ ఏ సాంగ్ చేసినావు అంటే ఏం చెప్తావు? సింగిల్ కౌంట్ అంటే నార్మల్ మనకు అన్ని సాంగ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు. ఎట్లా అంటే కొత్త సాంగ్స్ ఉమ్, పాతే వస్తాయి, Hmm. డాన్స్ నేర్చుకోవడం ఉండదు. సాంగ్ ఒక్కసారి చూస్తా సాంగ్, Hmm. ఈ సాంగ్స్ ఈ క్లిప్స్ ఉంటాయి, నా ఓన్గా నేను చేసేసుకొని వెళ్ళి డాన్స్ ఆడేస్తాను. ఓకే ఇంత జరిగింది, ఇదంతా ఓకే, ఫ్యామిలీ అన్నారు, ఇదంతా ఓకే, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా ఓకే. మధ్యలో ఇప్పుడు మధ్యలో ఏం చేసినావు? ఒకేసారి వేరే దానికి షిఫ్ట్ అయినావు, నీ జోనర్ వేరు. సడన్ గా గల్లీ పోలీస్ దాంట్లోకి పోవడానికి గల కారణాలు ఏంటి? అజయ్తో నువ్వంటే నాకు ఇష్టం ఇట్లాంటి ఒక కంటెంట్ క్రియేట్ చేసి వాళ్ళు క్రియేట్ చేశారా, లేదంటే కావాలని అజ్జు మీద నీకు క్రష్ ఉండేనా? అజ్జన్న మీద నాకు ఏం క్రష్ లేకుండే, ఫస్ట్ Hmm. నుంచే నాకు అజ్జన్న అన్న పరంగానే Hmm. వాళ్ళు క్రియేట్ చేసారు. Hmm. అంటే ఇలా చేయమని. ఎవరు నీకు చెప్పింది ఎవరు? అంటే అక్కడికి పోవడానికి నీకు పరిచయం ఎట్లయినారు? నేను అప్రోచ్ నువ్వైనావా వాళ్ళయ్యారా? రవి అని ఒక అబ్బాయి ఉండే, Hmm. రవి వల్ల నేను ఆ టీమ్ లో పోవాల్సి వచ్చింది. Hmm. రవి కూడా నాకు 1 year బ్యాక్ నుంచి నన్ను అడగడం, కానీ అప్పుడు నేను డాన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్, Hmm. నాకు యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ లేకపోతుండే. ఓకే యూట్యూబ్ చేస్తే బ్యాడ్ అవుతారు అని చెప్పి చాలా మంది అన్నారు, Hmm. నేను అంత నమ్మకపోతే నేను డాన్స్, Hmm. ఇంకా ఆడ వల్ల ఛానల్ కి పోవాల్సి వచ్చింది. సుమ్మి అందులో పోకముందు బాగానే ఉండే, అంటే పేరు కొంచెం లేకపోయినా ఓకే 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 ఉండే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైతే ఆ బిల్డింగ్ మీద చేసిన వీడియో ఏదైతుందో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తోని ఇదంతా కంటెంట్ ప్లానింగ్ ఏనా, లేదంటే కంటెంట్ ప్లానింగ్, ఇప్పుడు ఏదో బయటకు వచ్చేసిన కాబట్టి కొన్ని వాస్తవాలు బయట పెట్టొద్దని ఏమన్నా ఆపుతున్నావా? కంటెంట్ ప్లానింగ్ అదంతా కంటెంట్ ప్లానింగ్ కంటెంట్ ప్లానింగ్, ఓకే. కంటెంట్ వల్ల చేసిన. అంటే గల్లీ పోలీస్ దాంట్లోకి పోకుండా మరి అజ్జు దగ్గరికి ఎందుకు పోవాల్సి వచ్చింది? అజ్జుని ఎందుకు ఫోకస్ చేసినావు? నేను అర్జున దగ్గర పోలే, అసలు అర్జున వాళ్ళని చూద్దాం నేను ఫస్ట్ టైం. నాకేమన్నారంటే రవితో చేయమని చెప్పారు, Hmm. నేను రవితోనే చేస్తా అన్నా. Hmm. తర్వాత ఇలా కాన్సెప్ట్ తిప్పిరు. Hmm. ఎవరు మీ కాన్సెప్ట్ లో డైరెక్టర్ ఎవరు? నార్మల్ మౌనిక అక్క ఇలా తిప్పింది కాన్సెప్ట్, ఓకే నాకు అర్థం కాలే. Hmm. నాకేంది చేయమన్నారు, నేను Hmm. కంటెంట్ ఇచ్చిన, నేను అడిగిన Hmm. రవి నీతో చేయాల్సింది కదరా, మరి కంటెంట్ ఎట్లా తిప్పుతున్నారా అంటే, లేదే నార్మల్ నువ్వు ఇలా ఫ్రెండ్గా వచ్చినావు, అజ్జన్నని ప్రపోజ్ చేద్దామని చెప్పి వచ్చినావు, Hmm. అజ్జన్నకు నచ్చలే, అజ్జన్న నాకు కలిపేసింది అని చెప్పి కంటెంట్ కొడతాము అని అన్నారు. Hmm. కంటెంట్ కొడతాము అని అన్నారు. Hmm. సరే అని చెప్పి అలా స్క్రిప్ట్ మళ్ళీ రవి దగ్గర మళ్ళీ కంటెంట్ స్టార్ట్ అయింది మళ్ళీ. ఓకే అక్కడ నీకు గల్లీ పోలీస్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత నిన్న అప్రోచ్ అయ్యారు కదా, నీకు అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు అంటే కొంచెం పెడతారు కదా ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి, నీకు ఏం చెప్పారు వాళ్ళు? నాకేం చెప్పలేదు, కరెక్ట్ కంటెంట్ ఇవ్వరా, ఇంతేముండదు, ఇలా మాట్లాడు అలా మాట్లాడు అంతే. అంటే ఉంటది కదా, అంటే ఏదైనా సరే ఒక యూట్యూబ్ ఛానల్ అన్నప్పుడు వాళ్ళకంటే ఒకటి ఉంటే కొన్ని బార్డర్స్ ఉంటాయి. అంటే మన కంటెంట్ ఇలా ఉండాలి, ఇలా మన దాంట్లో ఇంతవరకు దిగదారాలి కావచ్చు, లేదా ఇంతవరకు కంటెంట్ ఇవ్వాలని కావచ్చు. అట్లా ఏం చెప్పలేదు నాకు, Hmm. జస్ట్ నువ్వు మాట్లాడరా, నీకు వచ్చింది మాట్లాడు, నీకు నచ్చకపోతే ఆపేసి అని అన్నారు. Hmm. నేను నాకు ఎంతైతే కంటెంట్ ఇవ్వాల్సి వస్తుందో అప్పుడు కొత్త, Hmm. నాకు ఎంతైతే ఇవ్వాల్సి వచ్చిందో నేను అంతే ఇచ్చిన. ఓకే నీకు మరీ అంతే నేను ఇట్లా అన్నా, మరీ అంతే నేను ఇవ్వలేనురా రవి, Hmm. నేను మీ అంత అది కాలేదు, నువ్వు ఒకసారి తీసుకొచ్చి నన్ను యూట్యూబ్ లో పడదేంతా అంటే ఎట్లా అవుతుంది, Hmm. నాకు ఎంతో వచ్చి అంత ఇస్తా, నీకు Okay. నచ్చితే ఉంచండి, లేదా నేను మా ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ నా డాన్స్ చేసుకుంటా అంతే అని చెప్పిన. అప్పటి నీ బాయ్ ఫ్రెండ్ లేడా నీకు పర్సనల్? లేదు. లేడు, అప్పుడు ఖాళీ ఉన్నావు కాబట్టి ఇక బాయ్ ఫ్రెండ్ ఉంటే అందులోకి ఎందుకు ఇంట్లోకి ఎందుకు అని క్వశ్చన్లు వేస్తుంటే, బట్ ఆ గ్యాప్లో వెళ్ళిపోయాను అందులోకి. వెళ్ళిన తర్వాత నీకు అక్కడ మేజర్గా నిన్ను కొంచెం వేరేలాగా మాట్లాడిన వాళ్ళు కావచ్చు, లేదంటే నిన్ను బాగా లైక్ చేసిన వాళ్ళు ఎవరు? బాగా లైక్ చేసిన వాళ్ళు అయితే రవియే అన్న, రవి తప్పించిన అతను ఎవరు మంచిగా మాట్లాడకపోతుండే. Hmm. రవి నన్ను లైక్ చేసిన ఆ విషయం నాకు తెలియదు, నాకు లాస్ట్ మూమెంట్ లో తెలిసింది ఆ విషయం, నేను లైన్ వేసినా. లవ్ చేసిండని ఓకే నాకు తెలియదు ఆ విషయం. నేను చెప్పలే రవికి నీకు అబ్బాయి? చెప్పలేడు, నేను ఎప్పుడు Okay. పడతా చెప్తే ఓకే చేసేదనమా? చేయకపోతుండే, నువ్వు Okay. కంటెంట్ అని యూట్యూబ్ చేస్తాను పిలిపించి ఇది అంటే స్టార్ట్ చేస్తా అంటే అవ్వదు కదా, నేను వాడికి ఫ్రెండ్ గానే ఉంటుండే. Hmm.
మంచిగా చూసుకున్నాను. లాస్ట్ మూమెంట్లో ఎప్పుడైతే నేను ఇక తిరిగి అజ్జన్న దగ్గరికి వెళ్ళిపోవాల్సి వచ్చిందో ఆ రోజు తెలిసింది నాకు. ఆ రోజు నుంచి తెలియదు నాకు ఎవరు ఓకే. ఏం చేశారు. ఇప్పుడు మీ ఏదైతే గల్లీ పోలీస్ అనే ఛానల్ ఉందో దానికి సంబంధించి చాలా ఛానల్స్ సబ్ ఛానల్స్ ఉండే, పర్సంటేజ్ వైజ్ కొన్ని ఉండే. అక్కడ అవును. ఒకటే విల్లాలు ఉంటే మొత్తం వాళ్ళకి ఇంత ఇంత యూట్యూబ్ ఛానల్ సపరేట్ పెట్టిస్తే వీళ్ళకి ఇవ్వాలనేది ఒకటి ఉండే నాకు తెలిసినంత వరకు. దాంట్లో నీకెట్లా అంటే నీకు పేమెంట్ వైజా ఫ్రీగా ఏదో నువ్వు వైరల్ అవ్వాలని నువ్వు పోయినా? సాలరీ బేస్. ఎంత ఇచ్చేవాళ్ళు నీకు? నాకు స్టార్టింగ్ లో 3 months ఏమి ఇవ్వలేదు. ఉమ్, ఇంక ఇవ్వలేదు, అసలు ఏమి ఇవ్వలేదు వాళ్ళు. ఇంకా నాకు సాలరీ అనే చెప్పారు. ఉమ్, ఎంత అనేది నేను అడిగిన ఉమ్. చెప్తానన్నారు. నాకు ఎంత అనేది ఏం చెప్పలేదు వాళ్ళు. నీకు అక్కడే ఉండేదానివా నువ్వు వచ్చి వెళ్ళేదానివా కనాజు కూడా? నేను సన్ సిటీలో ఉండేదాన్ని వాళ్ళతోనే. ఓకే. సన్ సిటీలో ఉండేదాన్ని, ఎప్పుడో ఒకసారి ఇంటికి వెళ్ళేదాన్ని. ఓకే. ఆ టీంలో నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు? ఎవరు లేరు. ఎందుకంత దిగజారింది సుమ్మి అంటే? దిగజారిందంటే దిగజారిందని ఏం దిగజారింది చూపించాలి కదా నేను. అంటే అవసరం ఉన్నప్పుడు వాళ్ళతో ఉండే. ఈ రోజు సుమ్మి ఎంతో కొంచెం ఓకే నీ టాలెంట్ ఉంది, నువ్వు కొంచెం బయటకు వచ్చినావు అంటే ఎంతో కొంత వాళ్ళది ఉంటుంది. ఈరోజు ఎవరు లేరంటే ఎంతో కొంత ఉంటుంది కదా. అంటే నీకు అందులో మౌనిక కావచ్చు, సోకాల్డ్ ఇంకోరు కావచ్చు. నాతో అందరూ మంచిగా ఉండేటోళ్ళు. ఉమ్, నాకు ఎవ్వరు అంత రాజుగా బిహేవ్ చేసి రాజుగా ఎవ్వరు లేరు నాతో అట్లా. అందరూ మంచిగా మాట్లాడారు, అందరూ చెల్లగానో ఫ్రెండ్ గానో చూసారు. ఓకే. ఎవరు అంత ఇప్పుడు మీరు అక్కడ అంత మంది ఉంటారు కదా, మీ అందరికి ఫుడ్ ఎట్లా? అంటే ఒక మంది వంట వచ్చేటోళ్ళు వండుతారు. ఒక రోజు ఇలా ఒక రోజు అలా వండుకునేటోళ్ళు. లేదా మొత్తం వాళ్ళే చూసుకునే వాళ్ళ టీమ్ హెడ్ ఏనా? ఓకే. మీకు ఫస్ట్ హెడ్ ఎవరు నువ్వు వెళ్ళినప్పుడు? రిషన్న. రిషి ఇంకొక ఆయన ఎవరు? రిషన్న శ్రీ అన్న. శ్రీ రిషి ఇద్దరు. అంతమందికి 10,000 ఏదో మేబీ నాకు తెలిసింది 10,000 ఇచ్చేవాళ్ళు. అంటే ఉండేటోళ్ళు, లేదా బయట నుంచి కర్రీస్ రైస్ వండుకునేటోళ్ళం అట్లా. లేదా మౌనిక అక్క దగ్గర చిత్రపురి పోయినా అనుకో, మౌనిక అక్క వండెడుతుంది. సపరేట్ ఉంటుందా మౌనిక అక్కడ? అంటే చిత్రపురిలో అక్క ఉంటది. ఒకతే ఉంటుందా? అక్క ఒకతే. ఓకే. అప్పుడప్పుడు జున్నక్క, జున్ను నేను మొన్ననే మాట్లాడినా. ఉండేటోళ్ళం. ఓకే. అలా అక్క మౌనిక అక్క వండిచ్చేటోళ్ళం. మౌనిక అక్క ఉండేది, లేదా సనా ఉండేది. ఇప్పుడు చిత్రపూర్ కాలనీలో మౌనిక ఒకతే ఉంటుందా? సాయి సనా వీళ్ళందరూ ఉండేవాళ్ళు అక్కడ? ఫస్ట్ లో జున్నక్క ఇంకా సనా మౌనిక అక్క ముగ్గురు ఉండేటోళ్ళు. ఓకే. ఇప్పుడు ఎట్లా ఉంటారో మనకు తెలియదు. అక్కడ నుంచి వచ్చేసినావు కాబట్టి. నువ్వు ఉన్నప్పుడు అంటే బాయ్స్ గర్ల్స్ ఒకటే దాంట్లో ఒకటే విల్లాలు ఉండేవాళ్ళ? విల్లా అనేది ఓన్లీ షూటింగ్ కోసం వాడేవాళ్ళ, ఉండడానికి కూడా వాడేవాళ్ళు? ఓన్లీ షూటింగ్ కోసమే. ఎవరు ఇంటికా నుంచి వాళ్ళు వచ్చేవాళ్ళు, ఎవరు వాళ్ళు ఇండివిజువల్ ఉండేవాళ్ళు? వెళ్ళిపోయేటోళ్ళు షూట్ చేసుకొని జన్న పండే వెళ్ళిపోయేటోళ్ళు, మేము వెళ్ళిపోయేటోళ్ళం. ఓకే. నేను చిత్రపురికి వచ్చేసేటోళ్ళం. అక్కడ ఓన్లీ ఎడిటర్స్ ఉండేటోళ్ళు. ఓకే. ఇంకా తర్వాత మనకు అంత తెలియదు, ఎందుకంటే కొత్తగా వచ్చినా మనం అంత ఇన్వాల్వ్ కాలేదు. ఓకే. అందులోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడన్నా ఫీల్ అయినా ఎందుకురా ఇక్కడికి వచ్చినా రాకుంటే బాగుండేది అని? ఎప్పుడు ఫీల్ అవ్వలేదు? ఎప్పుడన్నా మీకు పర్సనల్ గా నిన్ను టార్గెట్ చేసినట్టు కానీ వాళ్ళు మాట్లాడడం, లేదంటే వేరే విధంగా మాట్లాడడం ఏమన్నా జరిగిందా? ఏం జరిగింది, నేను అందరితో మంచిగా ఉండేదాన్ని. వాళ్ళతో మాట్లాడకపోతే నేను మంచిగా ఉండేదాన్ని, ఎందుకంటే వాళ్ళ గురించి నాకేం తెలియదు. ఎవరు నాకేం చెప్పలేదు వీళ్ళు ఇలా వాళ్ళు అలా అని. నేను అందరితో మంచిగా ఉండేదాన్ని. ఎప్పుడు నాతో ఏం టార్గెట్ చేసి మాట్లాడలే. ఏదన్నా ఉంటే సుమ్మి ఇట్లుండరా అట్లుండు, వీళ్ళతో మాట్లాడకు అని చెప్పి అనేటోళ్ళు. పార్సాలిటీస్ కావచ్చు, రాజకీయాలు నడవకపోనా మీ టీంలో? ఏం నడవకపోతుండే. ఇంకా మౌనికకి ఎట్లా అంటే, మౌనికకి ఎప్పుడు నా దగ్గరకు వచ్చేరా సుమ్మి, ఒక్కదాని వేడు నా దగ్గరకు వచ్చి నువ్వు నేను ఉందాం అనేది. మౌనికకి ఎప్పుడు మంచిగా చూసుకుందాను. ఇంకా ఆమె అంత ఎప్పుడు రాజు గారు ఎవరు నాతో మాట్లాడాలి, అందరు మంచిగా ఉండేటోళ్ళు, నేను అందరితో మంచిగా ఉండేదాన్ని. ఇంకా శ్రీష్ అన్న గానీ శ్రీ అన్న గానీ ఎప్పుడు నన్ను వీళ్ళందరూ మంచిగా ఉన్నారు కదా, మరి వీళ్ళ దగ్గరే ఉండక మళ్ళీ అజయ్ అఫీషియల్ కి ఎందుకు పోవాల్సి వచ్చింది? నాకు ఒక అజ్జన్న వాళ్ళ ఫ్లాట్ లో వీడియో ఉందని చెప్పారు. నేనేం చేసా, అక్కడ నుంచి డైరెక్ట్ ర్యాపిడో బుక్ చేసుకొని అజ్జన్న దగ్గరికి వచ్చిన మణికొండకి. అజ్జు రిషి వాళ్ళు విడిపోతారు అన్న విషయం నీకు తెలియదా? తెలియదు. వీడియో పెట్టారు డైరెక్ట్ గా? అది నేను వచ్చిన తర్వాత పెట్టిరు. వాళ్ళు ఫస్ట్ లో విడిపోతారని నాకు తెలీదు. నేను వచ్చిన నాకేం చెప్పారంటే సుమిత్ర కారణంగా విడిపోయినాం అని చెప్పారు. కానీ అక్కడ మెయిన్ పాయింట్ ఏంది అని చెప్పి నాకు తర్వాత తెలిసింది. వచ్చేసిన వీడియో కొట్టి ఇంకా పండు ఉండ అన్నది, నా దగ్గరకు వచ్చేరా నేను ఒక్కదాన్ని ఉంటున్నా, నువ్వు నేను అజ్జన్న ఉందామని అన్నది. అయితే ఒకసారి అడుగు రవిని అడుగు, ఎందుకంటే అక్కడ నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. నేను భువనేశ్వర్ శేఖర్ అని ఎడిటర్ రవి, మేము నలుగురమే ఉండేటోళ్ళం ఫ్లాట్ లో. అక్కడ ఎందుకు ఒక్కదాన్ని ఉంటో నా దగ్గరకు వచ్చి అంటే, నేనేం చేసిన రవి దగ్గర నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యా. అంటే అజ్జన్న వచ్చి నన్ను తీసుకెళ్లే దగ్గరకు వద్దాం. దానికంటే ముందు అక్కడ ఉన్న బ్యాచెస్ మొత్తం కపుల్స్ అయ్యి అందులోకి ఇన్వాల్వ్ అవుతారా, అందులోకి వచ్చినాక కపుల్స్ అవుతారా? కపుల్స్ అయ్యి ఇన్వాల్వ్ అవుతారు.
కపుల్స్ అయిన తర్వాతనే కపుల్స్ అయినాక సరే వీడియోలు చేసుకుందాం మనం కొంచెం సెటిల్ అవ్వచ్చు అనే ఇంటెన్షన్ తో వీళ్ళు రిషి వాళ్ళు కావచ్చు, వీళ్ళు మిమ్మల్ని ఎంత ఆదరించి మిమ్మల్ని ఒక అంటే నీ ఒక్కదానికని కదా అందరినీ, ఇప్పుడు మాక్సిమం ఉన్న బ్యాచ్ మొత్తం గల్లీ పోలీసులకే వచ్చిన బ్యాచ్ మొత్తం. శ్రీ కావచ్చు, శ్రీప్రభ కావచ్చు, వీళ్ళు ఇచ్చిన మోటివేషన్ కావచ్చు, వీళ్ళు ఇచ్చిన బూస్టింగ్ వల్ల వీళ్ళ తన పని నేర్చుకొని వాళ్ళకు మోసం చేస్తున్నాం అని తెలీదా? అంటే నార్మల్ గా మీ అజయ్ కావచ్చు, డీజే కార్తిక్ కావచ్చు, ఇస్మి పవర్ కావచ్చు, వీళ్ళంతా అక్కడి టీం నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళంతా రిషి కావచ్చు, ఆయన పేరు ఇంకో ఆయన పేరు శ్రీ కావచ్చు, వీళ్ళందరికి ఇప్పుడు మౌనిక కూడా వేరే దాంట్లో చేసేది ఒకప్పుడు, అంటే 7 Arts సంథింగ్ దానికి సంబంధించిన చేసేది, నాకు అప్పటి నుంచి తెలుసు అమ్మాయి. అంటే వీళ్ళందరినీ ఇంతగానం మిమ్మల్ని తెచ్చి ప్రజలకు ఏదో విధంగా బ్యాడ్ అండ్ నెగిటివ్ పక్కన పెడితే మనం చేసే కంటెంట్ లో ఇంత పరిచయం చేసి ఇంత ఎస్టాబ్లిష్ సాయి సనా కావచ్చు, సాయి సనా వాళ్ళు కూడా అక్కడే పరిచయం, అక్కడే లవ్ స్టోరీ. అంతకన్నా ముందు సనా ప్రాంక్ వీడియోలు చేసుకునేది. అంటే తిన్నోడికి సున్నం పెట్టుడు అంటే ఇదే కదా. అంటే ఆ రోజు మీకు ఏమనిపించలేదు ఇన్ని రోజులు ఉన్నాము? నాకు నేను ఏం చెప్పిన అంటే వచ్చేటప్పుడు కూడా అన్న నేను బండ దగ్గర ఉంటున్నా, వీడియో అనగానే వచ్చేస్తా అన్న, వీడియో వచ్చి చేసుకొని వెళ్ళిపోతా, ఇంకా అబ్బాయిల దగ్గర ఉండడమే, నేను అక్కడ ఉంటా అన్న అని చెప్పిన. అయితే మమ్మీని అడిగిన, మమ్మీ ఓకే అన్నది. అంటే సరే అని చెప్పి మేము రూమ్ షిఫ్ట్ అవుతుంటే మళ్ళీ ఏమన్నారంటే అలా ఎలా పోతావు ఇట్లా అట్లా అని అన్నారు. ఎందుకన్నా గా మాట అంటుర్రు, ఎవరన్నారు అట్లా? రవి ఫోన్ చేసి నాకు, రవి కొంచెం ఓవర్ గా మాట్లాడుతున్నావురా, ఇక్కడ ఉంటే ఏమైపోయింది, వీడియోస్ అనగానే నువ్వు ఇక్కడికి వస్తావు కదా, వీడియోస్ నేను ఇవ్వకపోతే నువ్వు మాట్లాడాలి, వీడియో అనగానే కూడా వస్తా, వీడియో అనగానే వీళ్ళ దగ్గరకు వచ్చి ఇచ్చుకోమని పోతా, కావాలంటే ఇక్కడ ఉంటానన్న. ఇంకా ఓవర్ మాట్లాడారు, నేను అక్కడికి వెళ్ళిపోయినా, గొడవ అయింది. అయితే ఇక తిట్టుకున్నాము, వాళ్ళని తిట్ట నేను వాళ్ళని తిట్టినా, ఇద్దరం తిట్టుకున్నాము, వచ్చేసినాము. తర్వాత ఏమన్నారంట అర్జున్ అని, సుమిత్ర అక్కడ ఉంటే తీసేయరా సుమిత్రని, సుమిత్ర అక్కడ ఉండొద్దు, సుమిత్ర ఛానల్లో వర్క్ చేయొద్దు అని అన్నారు. అయితే నేను అర్జున్ నుండి నన్ను నమ్ముకొని వచ్చింది కదా నా చెల్లె, నేను వదలను, పండు ఛానల్లో చేసుకుంటది, పండుతో రచ్చ అందులో చేసుకుంటారు, ఆ ఛానల్ ఎట్లా లేదు కదా చేసుకుంటది, మీరు మిస్టర్ రాజు అఫీషియల్ ఒకటే ఉంది కదా అని అన్నారు. అంటే పండుతో రచ్చ ఛానల్లో లేదు, ఆ గ్రూప్ లో చేసుకుంటది అంటే వద్దు, సుమిత్ర ఉండొద్దు, సుమిత్రని ఇంటికి పంపించేయాలి, అది ఇదని అన్నారు. ఇంకా వాళ్ళు పర్సంటేజ్ వల్ల విడిపోయారు, దేని వల్ల విడిపోయారు మనకు తెలియదు, ఆ విషయం నాకు తెలియదు, కానీ ఈ మాట అన్నారంట. ఎవరు చెప్పారు నీకే మాట? అజ్జన చెప్పిను. అజ్జన్న చెప్పింది కరెక్ట్ అని నువ్వు ఎట్లా అనుకుంటావు? అక్కడ నుంచి ఏముందో నీకు తెలియదు కదా. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు స్పీకర్ పెడుతుండే కదా అన్న, ఇప్పుడు నేను ఇన్నదైతే తప్పు కాదు కదా, ఇప్పుడు సరే అర్జున్ చెప్పి నేను నమ్మనేమో, నేను ఇన్నదైతే తప్పు కాదు కదా. డైరెక్ట్ గా వాళ్ళు మాట్లాడేటప్పుడు అర్జున్ నీకు కాల్ చేసి, నేను పక్కకే ఉండే అన్న, నేను పండు పక్కకే ఉండేటప్పుడు. నీకు మౌనిక కూడా క్లోజే కదా, మౌనికతో మాట్లాడడానికి ఎందుకు ప్రయత్నించలేదు? మౌనికకి నేను అడిగిన, అక్క ఏమైంది అక్క, ఇక్కడ ఉంటే ఏమైంది, అక్కడ ఉంటే ఏమైంది అంటే, దేనికి పోతావు, దేనికి అది అని. ఇంకా వాళ్ళని తిట్టడం, నేను మళ్ళీ తిట్టేయడం. మిస్టర్ రాజు అఫీషియల్ గా కనిపించద్దు, మీరు పండుతో రచన చేసుకుంటానే చేసుకోండి, మిస్టర్ రాజు అఫీషియల్ గా కనిపించద్దు అని అన్నారు. ఇంకా అక్కడ నుంచి నా టాపిక్ తీయలేదు, నా టాపిక్ లో ఏం డిస్కస్ అవ్వలేదు ఇంకా. ఓకే, అంటే ఇప్పుడు ఓవరాల్ గా అజయ్ గల్లీ పోలీస్ నుంచి ఇండివిజువల్ అవ్వడానికి కారణం సుమిత్ర. నేను అవ్వచ్చు, వాళ్ళ పర్సంటేజ్ కూడా అవ్వచ్చు కదన్నా. నీకు తెలిసి నువ్వేమనుకుంటున్నావు? ఒక 50% నాదైతే, ఒక 50% రిషన్న అర్జునని పర్సంటేజ్ అడిగిండు అని అన్నారు. ఆ విషయం ఒకటి. పర్సెంట్ ఛానల్ ఈయనది కదా, కానీ పర్సంటేజ్ ఇవ్వాలి అని అన్నారు. ఇవ్వాలి కదా, అక్కడ ఇప్పుడు ఆఫీస్ మెయింటెనెన్స్ కావచ్చు. 30% లో ఒకటేసారి మళ్ళీ 10% ఎక్కువ చేస్తే ఎట్లుంటది? రెవెన్యూ ఎక్కువ వస్తుంది కాబట్టి అట్లా చేయొచ్చు. మనకు తెలియదు, ఆ వాళ్ళ కూడా అన్నారు వెళ్ళిపోతామని అన్నారు. అది మెయిన్ సుమిత్ర వల్లనే పోయిందని చెప్పి అయితే లేదు. ఓకే, సుమిత్రను అజయ్ పిలవలేదు, రవి అనే పర్సన్ గల్లీ పోలీస్ దాంట్లో పిలిచింది. మరి సుమిత్ర అజయ్కి ఎందుకు కనెక్ట్ అయింది? అసలు అర్జునకు నేను కనెక్టే అవ్వలే. కనెక్టింగ్ మీన్స్ నువ్వు తప్పుగా అనుకోకు, అంటే ఈ వర్క్ పరంగా నిన్ను పిలిచింది గల్లీ పోలీస్ దాంట్లోకి, నువ్వు చెప్పిన వర్షనే. రవి అనే పర్సన్ పిలిచింది గల్లీ పోలీస్ టీం, అజ్జు అనే పర్సన్ ఇండివిజువల్ పర్సన్, అంటే అందులో ఉన్న ఇండివిజువల్ ఛానల్ అజయ్ ఆఫీసులు అని పర్సంటేజ్ వైజ్ ఈయన ఓన్ ఛానల్ అయినా, అంటే కంటెంట్ వేసిరు కాబట్టి కనెక్ట్ అయ్యారా, లేదంటే వీళ్ళకంటే ఈయన బెటర్ వీళ్ళు తిట్టిరు కాబట్టి అజ్జన్న దగ్గర ఉంది నేనైనా చూపిస్తా వాళ్ళకి మండాలి అన్నట్టు. అజ్జన్న దగ్గర ఉన్నా నేను ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పిన, వద్దన్నా నా వల్ల నీకెందుకు ప్రాబ్లమ్, నేను వెళ్ళిపోతా ఇంటికి అని అన్న.
ఎందుకు పోతావురా చెల్లె, నేను నా పండుతో రచ్చ చేసుకో, శాలరీ ఇస్తా, పండుతో రచ్చతో చేసుకో అని అన్నారు. సరే అన్న అని చెప్పిన. కానీ అప్పటికి చాలా వరకు వెళ్ళిపోతానే అన్న వెళ్ళిపోతా, నా వల్ల మీరు కొట్లాడుకోకండి, నా వల్ల ఏ ఇష్యూస్ వద్దన్న, నాకు వద్దు ఆ ఇష్యూస్, నేను వెళ్ళిపోతా అని చెప్తే పండుతో రచ్చలో చేసుకోరా, నీ శాలరీ నీకు ఇస్తాను, ఏ ఛానల్లో కనిపించవు అని అన్నారు. అంతే. నేను పండుతో రచ్చలో ఒక దాంట్లోనే చేస్తుండే, ఇంకా దాంట్లో నేను చెప్పిపోతాను. ఓకే, అంటే నీకు ఇక్కడ బయట ఎప్పుడన్నా విన్నావా పెద్ద బర్దగిరించారు వీళ్ళకి అసలు బుద్ధి, అంటే మీకు వచ్చే కామెంట్స్ ఎప్పుడన్నా చదువుకున్నావా అందులోకి వెళ్ళిన తర్వాత? మేజర్ గా నువ్వు ఆ కామెంట్స్ చూసి, అంటే నేను ఇక్కడ నా ఇన్నర్ ఫీలింగ్ అంటే కంటెంట్ క్రియేటర్ గా వాళ్ళది ఒక స్టైల్, నేను వాళ్ళని ఒక మాట నేను అనలేను, ఎందుకంటే అక్కడ నుంచి నేను చూసుకుంటూ వచ్చినా కాబట్టి వాళ్ళ వర్షన్ లో పాయింట్ ఆఫ్ లో వాళ్ళు కరెక్టే. కానీ నీకెప్పుడన్నా అంటే ఆ వీడియోలకి వెళ్ళిన తర్వాత కామెంట్స్ ఎప్పుడన్నా చూసుకున్నావా మేజర్ గా నీ గురించి నీకేం వచ్చినాయి? నేను నోట్లకే చెప్పు. బ్యాడ్ గా అయితే ఏం రాలేవు, బాగుంది, బక్క ఉంది, ఇట్లుంది అట్లుంది అనేటు. ఇట్లుంది అట్లుంది కదా, ఎట్లుంది అంటే నార్మల్ కంటెంట్ లేకపోతుంది, ఇదేం అక్క ఇట్లుంది అని చెప్పి చిన్న చిన్న కామెంట్స్ వచ్చి, బ్యాడ్ గా ఏం రాలేవు. ఓకే, ఎప్పుడైతే నా లవ్ కంటెంట్ స్టార్ట్ చేసినో అప్పటి నుంచి బ్యాడ్ కామెంట్స్ రావడం స్టార్ట్. ఓకే, అప్పుడు స్టార్టింగ్ లో నువ్వు వెళ్ళినప్పుడు పండుకి అజ్జుకి చిన్న గొడవ లాంటిది ఒకటి ప్లాన్ చేసి రియల్ గా, అంటే ఇక్కడ ఎప్పుడు మీకు అనిపించదా జనాలను బాగా మోసం చేస్తున్నాం మేము చేసే కంటెంట్ వల్ల చాలా మోసం చేస్తున్నాం అని ఎప్పుడు అనిపించలేదా? ఒక్కసారి 2 సార్లు అనిపించేది. అంటే సినిమాలో ఉన్న యాక్టర్ల కంటే మేము పెద్ద యాక్టర్లం అన్న ఫీలింగ్ ఎప్పుడు రాలేదా? రాలే, నాకైతే రాలే, వేరే వాళ్ళకి వచ్చినాయో రాలేదు నాకు తెలియదు, కానీ నాకైతే రాలే. ఓకే, నాకైతే ఏం రాలే. నీకైతే రాలే. ఓకే, నీకు ఇష్టమైన వాళ్ళ గల్లీ పోలీస్ దాంట్లో నీ ఫేవరెట్ ఎవరు? సనా. నిన్ను ఎవరైతే లా అని తిట్టిరో సనా. ఎందుకు ఇష్టం? అంటే మేమిద్దరం ఫస్ట్ నుంచి, నేను ఆ ఛానల్కి వచ్చినప్పటి నుంచి అంటే ఒక అండర్స్టాండింగ్ బాండింగ్ ఉండే. వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు వీళ్ళు సపరేట్ షూట్లు చేస్తారు కదా, అంటే వాళ్ళు ఏవైతే గల్లీ పోలీస్ ఉందో, ఇప్పుడు గల్లీ పోలీస్ రిషి వాళ్ళకి సంబంధించిందేనా మౌనికకి సంబంధించిందా? గల్లీ పోలీస్ రిషి అన్న వాళ్ళకి సంబంధించిన, మౌనిక హ్యాండిల్ చేస్తుంది. అంతకన్నా ముందు లేకుండా అది మొన్న రీసెంట్ గా 1.5 year 2 year బ్యాక్ హ్యాండిల్ చేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ మొన్నటిదాకా మొత్తం గల్లీ పోలీస్ అనేది మొత్తం డల్ అయిపోయింది, మీరు వెళ్ళే టీం మొత్తం వెళ్ళిపోయిన తర్వాత. నేను పోయినాక బాగానే ఉండేగా, కొద్ది రోజులు డల్ అయింది, మళ్ళీ మేబీ 2-3 days నుంచేమో మళ్ళీ గెటింగ్ చేస్తున్నారు, మేబీ అది మనకు తెలియదు. ఓకే, సాయి సనా ఎందుకు వెళ్ళిపోయారు అనుకుంటున్నావు గల్లీ పోలీసులకి? మనకు తెలియదు అది కూడా, ఎందుకంటే అప్పటికే నేను లేను ఇక్కడ, హైదరాబాద్ లో నేను లేను. అంటే టచ్ లో ఉంటారు కదా, ఇప్పటికి నువ్వు వైజాగ్ లోనే షూట్లు చేస్తుంటావు, టచ్ చేతిలో జస్ట్ స్నాప్, ఆమె స్నాప్ నేను చూడటం, నా స్నాప్ ఆమె చూడటం, అంతే. మేజర్ గా మీరు అందరూ ఉన్నప్పుడు అందులో జరిగిన ఒక ఎవరికి తెలియని ఒక సీక్రెట్ గల్లీ పోలీస్ టీమ్ లో ఉన్నప్పుడు, అంటే అక్కడ జరిగిన ఒక సీక్రెట్, వాళ్ళు మాట్లాడుకునేటోళ్ళు, అమ్మాయిలు కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటాం ఏమని, నార్మల్ ఇట్లా కొట్లాటలు అయినాయిరా ఆలివ్ అయినాయి, కానీ పర్సనల్ గా ఏదైనా సీక్రెట్స్ మాట్లాడుకున్నప్పుడు మమ్మల్ని వెళ్ళిపోమనేటోళ్ళు. అంటే మేము ఇన్వాల్వ్ కాము, నేను లేచి వెళ్ళిపోతా, ఇన్వాల్వ్ కావద్దు, నాకు తెలిస్తే మళ్ళీ తెలుస్తో బాధ, తెలియకపోతావు బాధ, మళ్ళీ వేరే వాళ్ళతో నువ్వే చెప్పినావు అని క్రియేట్ చేసిరు అనుకో, అది నేను పడలేను. నేను లేచి వెళ్ళిపోతుండే, నేను తింటుండే కొంచెం అలా కూర్చుంటుండే, మాట్లాడుతుండే, లేదా గేమ్స్ ఏదో ఆడుకునేటోళ్ళం, లేదా ఏదో ఫేషియల్ మేకప్ ఏదో అలా కొంచెం ముచ్చలు పెట్టుకుంటే నా పడి నేను పడుకుంటా. ఎట్లా మీకు ఒక టార్గెట్ ఉంటుందా, మంత్లీ వీడియోలు ఇవ్వాలి, ఇట్లా వీక్లీ వీడియోలు అట్లా? నాకు అసలు యూట్యూబ్ గురించి అప్పట్లో నాకు ఆ టీమ్ లో పోయిన తర్వాత నువ్వు ఉన్నావు కదా 1-2 months 3 months దాకా ఉన్నావు కాబట్టి, మంత్లీ ఇన్ని వీడియోలు అని ఏమైనా టార్గెట్ ఉండేదా ఉన్న యాక్టర్లకి, అక్కడ ఉన్న యాక్టర్లకి? ఏమీ లేదు. ఓకే, 1 word లో మౌనిక గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? మౌనిక ఆమె పాతలు ఎలాగుందో నాకు తెలీదు, నేను వచ్చినప్పుడు అయితే మంచిగా ఉంది, ఎప్పుడు నా గురించి నెగిటివ్ మాట్లాడలేదు. మేబీ ఆ అమ్మాయి ఎవరి గురించి మాట్లాడదు అనుకుంటా, ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ర్యాష్ గా మాట్లాడలేదు, మంచిగా ఉంది, ఏదన్నా తప్పు వేళ తీసుకోపోలేదు, కరెక్ట్ వేళనే చెప్పింది, ఏదన్నా షేర్ చేసుకుంటది నాతో. ఇప్పుడు నేను థర్డ్ పర్సన్ ఇప్పుడు నమ్మకం ఉంది కాబట్టి నాతో షేర్ చేసుకుంది, నేను పోయి అదే థర్డ్ అక్కడ నేను అదే అయిపోతాను, నేను అక్కకి ఏదైనా షేర్ చేస్తే అక్క మధ్యలో నా మధ్యలో ఉండేది. మాక్సిమం మౌనిక అక్కడ ఉంది కాబట్టి ఆడపిల్లలందరినీ మౌనికనే మేనేజ్ చేస్తుంది, ఎందుకంటే మంచి చెడు అక్క చెప్తుంది, ఎందుకంటే అక్కకు తెలుసు మంచి చెడని. అంతకు మించి అక్క కూడా పరంగా చూస్తే మంచిదే, రాంగ్ వేలో పోనివ్వదు, మాట్లాడే విధానం కూడా బాగుంటది, అంటే కరెక్ట్ వేలో మెచ్యూరిటీగా మాట్లాడుతుంది అని నాకు తెలుసు. నచ్చితే నచ్చిన అని చెప్తుంది, నచ్చకపోతే బాగాలేదురా అంతే, దానికి మించి మనకు అంత తెలియదు. ఇంకా వచ్చిన తర్వాత నుంచి మనకి అంత ఏం తెలియదు. టచ్ లో అందరు మణికొండలనేగా ఉండేది, నేను ఎవరితో టచ్ లో లేను, ఇంకా
అక్కడ నుంచి ఎవరు ఫోన్ కాల్స్ నేను ఎవరి నంబర్స్ కూడా ఉంచుకోలే. సనా Hmm. నంబర్, జున్నక్క నంబర్ ఉంది, సోనన్న వాళ్ళ నంబర్ ఉన్నాయి. ఓకే, 1 word లా మౌనిక గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? మంచిదక్క, మంచిది. మంచి. రిషి. రిషన్న ఎక్కువ నాతో మాట్లాడకపోయేటోడు. Hmm. ఎప్పుడో ఒకసారి మాట్లాడితే చెల్లె తిన్నవారా, ఎట్లున్నా మంచిగా ఉందా ఈడంతా అని. ఓకే, ఇంకో ఆయన పేరు ఏంది ఇంకా? శ్రీ అన్న శ్రీ. అసలే శ్రీ అన్న బాగున్నవారా, అంటే ఎట్లుంది ఇప్పుడు నచ్చిరా అని. ఇందులో రిషి శ్రీ పార్ట్నర్సా, ఇద్దరు పొత్తులనా? అది నాకు తెలియదు అదంతా, తెలియదు. నేను ఇన్వాల్వ్ కాను కదా, నాకు అంత ఏం తెలియదు. ఓకే, వాళ్ళు ఒకటి పెట్టుకొని ఇప్పుడు వాళ్ళ టీమ్ లో జాయిన్ అవ్వాలంటే ఎట్లుండాలి ఇప్పుడు? ఎట్లుండాలంటే కంటెంట్ మంచిగా ఉండాలి. Hmm. కంటెంట్ ఇస్తుందా లేదా ఒక Hmm. వీడియో కొట్టి చూస్తారు. Hmm. ఫేస్ కట్, లుక్. లుక్, యాటిట్యూడ్ ఉంది, చేయగలుగుతుంది. ఒక కంటెంట్ లో తెలిసిపోతుంది, ఒక Okay. వీడియోలో. నీకు ఫస్ట్ సెలక్షన్స్ ఏమైనా పెట్టిరా? నాకు ఏం పెట్టలేదు. డైరెక్ట్ గా నేను first- అజయ్ నలిగిచ్చేసి అటాక్ చేసారు. ఉమ్. ఓకే, అయిపోయింది. అక్కడ నుంచి బయటకు వచ్చేసినాం. సాయి సనా గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? సాయి సనా గురించి చెప్పాలంటే సనా కూడా ఎప్పుడు స్నేక్ లా 2 తలకాయల పాము అయితే కాదు. అది ఏదున్నా స్ట్రేట్ ఫార్వర్డ్. ఓకే, సాయి అన్న ఎప్పుడు ఏదైనా నేను బాధపడుతున్నా అంటే కూడా అన్నకి నేను ప్రతి షేర్ చేసుకుంటా. Hmm. అన్న ఇట్లా అయిందన్న, అట్లా అయిందన్న. ఏడ్చినా నేను ఒకవేళ ఏదైనా టాపిక్ లో ఏడ్చినా ఏడవకరా నవ్వుపిచ్చేటోడు అన్న. సాయి సనా ఒక పరంగా ఇద్దరు మంచోళ్ళే, నాతో ఇద్దరు మంచిగా ఉన్నారు. Okay. ఎవరు నాతో ఎప్పుడు ఏమంతా రాజుగా బిహేవ్ చేస్తే. నువ్వు ఉన్నప్పుడైనా ఎస్ఆర్ ఫ్యాషన్ పెట్టిరు బట్టల షాప్? నేను దీక్షలు ఉన్నా. సాయి సనా వాళ్ళదేనా అది? రిషన్న వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? అంతే, ఇంకొంతమంది ఏమో సాయి సనాథ్ అని చెప్పిరు, రిషన్న వాళ్ళని చెప్పిరు. మనం ఎందుకు అడగడం అని చెప్పి నేను అడగలి. అంటే అందులో ఉన్నావు కాబట్టి దాన్ని తప్పేముంది? అంటే ఎవరైనా దీక్షలు ఉండే కదా, తెలీదు వాళ్ళు ప్రిపేర్ చేస్తారని కూడా తెలియదు. అప్పటికి నేను దీక్షలోనే ఉన్నా. నేను పోయినా ఎస్ఆర్ ఫ్యాషన్స్ కి పోయినా, అక్కడ అయిపోయింది. నేను నితిన్ సెకండ్ వెళ్ళిపోయినా, ఎందుకంటే పబ్లిక్ లో ఉండకూడదు అని చెప్పి ఓకే. వెళ్ళిపోయి. ఎస్ఆర్ ఫ్యాషన్ తీసేసారు తెలుసా ఇప్పుడు? తెలియదు, ఉందనుకుంటున్నావు ఇంకా? ఉందని అనుకుంటున్నా. స్టాటస్ ఉంది కదా, అది కూడా ఉంది. ఆహా, అది వేరు, అది అక్కడ ఉంది. అది అమీర్పేట్ల. ఇది కొంచెం లోపలికి, అక్కడ నుంచి వస్తే ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. తీసేసిరు అనే విషయం అయితే తెలియదు. తీసేసారు. ఓకే, కట్ చేస్తే నీకు బెటర్ గా అంటే కంటెంట్ విషయంలో కావచ్చు, ఇంకో విషయంలో కావచ్చు, ఇంకో క్యారెక్టర్ విషయంలో కావచ్చు, అంటే జున్ను ఆమె పేరు జున్ను, వాళ్ళ హస్బెండ్ అబ్బాయి, సాయి సనా, రిషి అండ్ మౌనిక, వీళ్ళందరూ ఇట్లా ది బెస్ట్ అంటే ఎవరు? ఎవరు? సోనన్న, జున్నక్క. జున్ను. ఓకే, సోను పేరు నేను మర్చిపోయాను. ఓకే, కట్ చేస్తే అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయినారు. ఆ మధ్యలో మేజర్ గా బయట టాక్ ఏంటంటే సుమిత్ర అనే పర్సన్ 2 మూతుల పాము, ఇక్కడ చెప్పడం వల్ల కొంచెం మిస్యూజ్ అయింది. అలా చెప్పుంటే ఆ టీమే ఉండకపోతుండే. అలా అయితే నేను అందరూ కొట్లాటలు పెట్టేస్తుండే. అలా చెప్పక కదా, తెలిసినా సైలెంట్ ఉండి వచ్చి టీమే చేసుకున్నా. ఓకే, అన్ని తెలిసినా కూడా సైలెంట్ ఉన్నా. ఇప్పుడు నేను అంత తెలిసి ఉంటే అక్కడ చెప్పి ఇక్కడ కొట్లాటలు పెట్టేస్తుండే. ఓకే, ఈ పాటికి యూట్యూబే ఉండకపోతుండే. ఎక్కడో డాన్స్ ఆడుకునేదాన్ని, ఎక్కడో ఉండేదాన్ని. ఓకే, అలా అయితే నేను లేవు. ఓకే, సూపర్. అక్కడ నుంచి అజయ్ టీంలోకి వచ్చినావు, ఇక్కడ టీం గ్యాదర్ చేసిర్రు, మాట్లాడుకున్నారు, అంత బాగానే ఉంది. అజ్జు నీకేం చెప్పిండు మరి? అన్న నాకేం చెప్పలే, ఉండి చేసుకోరా, సాలరీ ఇస్తా, నువ్వు మాట్లాడే రకంగా నువ్వు ఫేమ్ అవుతావు, మంచిగానే చెప్పిండు. నీకు మేజర్ గా ఎస్ఆర్ టీం నుంచి ఎందుకు వచ్చినావు అంటే అజ్జు చెప్పిన కారణాలు ఏంటి? అన్న ఏం చెప్పలేడు. నేను నా ఇష్టంగానే పండు ఒక్కతుంది కదా, పండు దగ్గర ఉందామనే వచ్చిన. నేను ఏదో వాళ్ళ దగ్గర విశ్వాసంగా ఉండి వాళ్ళదే తిని వాళ్ళదే కొట్టి అని చెప్పి ఏం రాలే. అన్న దగ్గర నుంచే ఇటు వచ్చిన. కనీసం ఏం అనిపించలేదా వచ్చేటప్పుడు? ఏదో తప్పు చేస్తున్నా అన్న ఫీలింగ్ రాలేదా? నేను తప్పు చేస్తున్నాను అసలు. నేను రవికి చెప్పిన, అన్న వాళ్ళకి చెప్పిన, అన్న వీడియో అనగానే వచ్చేస్తా అన్న, ర్యాపిడో బుక్ చేసుకుని దేనో బుక్ చేసుకుని వచ్చేస్తా వీడియో అనగానే. అంటే వాళ్ళు ఆల్రెడీ అంటే ఎస్ఆర్ టీంలోకి వెళ్ళిపోయిన టీంలో నువ్వు ఉండడం కూడా కరెక్ట్ కాదు కదా. అంటే ఇక్కడ ఉంటది కదా ఏ వ్యవస్థకైనా, అరే ఇక్కడ విషయాలు కావచ్చు, లేదంటే మా దగ్గర ప్లేస్ లేకనా వాళ్ళతో నుండి ఏందని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. అంటే అక్కడ నేను ఎట్లుంటున్నానంటే, నేను రవి, భువనేశ్వర్, శేఖర్, వాళ్ళ 3 అబ్బాయిలు నేను ఒక్కదాన్ని ఉంటుండే. ఎక్కడ? అక్కడ సన్ సిటీలో. ఓకే, ఇంకా మమ్మీ ఉండి అక్కడ ఉండకరా, అమ్మాయిల దగ్గర ఉండంటే నేను చిత్రపూరికి వెళ్ళిన. చిత్రపూరిలో ఉన్నా 2-3 days. ఓకే, చిత్రపూరిలో ఉన్నా. ఆ తర్వాత ఇంటికి పోవడం, ఇంకా చిత్రపూరిలో అందరం ఒకటేసారి ఉండేసరికి ప్లేస్ లేదు. అది ఆ బెడ్ మీద అయినా కింద ప్లేస్ లేకపోతుండే, సోఫాలు అవి దానివల్ల ప్లేస్ లేకపోతుండే. అక్కడ నుంచి నేను ఇంకా పండు ఒక్కతే, రూమ్ పెద్దది, నేను పండు ఉంటున్నా అని చెప్పి నేను అక్కడికి పోయినా. వాళ్ళిద్దరు ఉంటారు కదా, సాయి సనా ఉంటారు కదా, పండు అజ్జన్ ఉండే దగ్గర. ఇప్పుడు జున్ను అండ్ ఇంకో అబ్బాయి వీళ్ళిద్దరు లోపల కూడా ఒకటే దగ్గర పడుకుంటారా?
అమ్మాయిలు అందరు సపరేట్, అబ్బాయిలు అందరు సపరేట్ పడుకుంటారా? ఎవరిష్టం వాళ్ళది, అది ఎవరిష్టం వాళ్ళది, ఎవరిష్టం దాన్ని వాళ్ళది. తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే ఎవరిష్టం వాళ్ళది. నేను మౌనిక దగ్గర పడుకునేదాన్ని, మౌనిక నేను ఒక దగ్గర పడుకునేటోళ్ళం. ఓకే. మీ టీం ఉన్నప్పుడు ఎన్నిసార్లు డ్రింక్ చేశారు మీరు అందులో? డ్రింక్ అంటే ఆల్కహాల్ ఎవరైనా తాగరు, బీజర్లు తాగుతుండే Hmm. ఎక్కువ. ఏదో ఏదో బర్త్డేస్కి వస్తే, ఓకే. పబ్కి వెళ్ళినప్పుడు దానికి మించి ఎక్కువ తాగకపోతుంది. పబ్కి వెళ్తే ఎవరు ఖర్చు పెట్టుకునేది? అది మనకు కూడా తెలియదు. నేను పోయేదాన్ని, ఎవరు ఖర్చు పెడతారు, ఎవరు బిల్లు కడుతురు, అది మనకు తెలియదు. అబ్బాయిని తీసుకుని పోయేదానివా లేదంటే ఎవరు దాని సింగిల్? గర్ల్స్ గర్ల్స్ పోతుండే. మీరు వెళ్ళేదంటే గర్ల్స్ అయినా బాయ్స్ కూడా ఉంటారు? గర్ల్స్. నేను, మౌనికక్క, జున్నక్క, సనా, పండు. తాగి ఎప్పుడు గొడవ పెట్టుకోలేదా మీరు? ఎప్పుడు పెట్టుకోలే. ఎప్పుడు మీ విల్లాలు ఎప్పుడు గొడవ కాలే. మీ దాంట్లో బాగా తాగుళ్ళ నంబర్ 1 అంటే ఎవరు? ఏమో చెప్పలే మరి, ఎందుకంటే అందరూ బీజర్లు తాగుతారు. ఎవరికి కిక్ అవుతారో. నంబర్ 1 అంటే వాళ్ళు తాగుబోతులని అర్థం కాదు. ఇప్పుడు నువ్వు ఎన్ని బ్రెజర్లు తాగుతావు పోనీ? నిన్న అంటే 3 or 4. ఒక్కొక్క దాంట్లో ఎంత ఉంటది పర్సంటేజ్ ఐడియా ఉందా నీకు? మరి దానివల్ల డైరెక్ట్ బీర్ తాగొచ్చు కదా. బీర్ తాగితే ఏముంది, బీజర్ తాగితే ఏముంది. ఆన్లైన్లో బీర్ తాగితే ఏంటంటే ఎక్కుతుంది అని అంటారు. బీజర్ తాగితే ఎక్కదు, ఏమనిపించదు. డైరెక్ట్ పిచ్ కోటర్లే ఇవ్వాలి మీకు. అంటే ఇవే ఎక్కుతలేవు కదా, కనీసం ఒకరొకరు 2 బీజర్లు తాగితేనే గుమ్మని ఉంటుంది, మీకు ఎక్కుతనే లేదంటే. స్ట్రింగ్ లాగా ఉంటది బీజర్, అందులో కూడా ఆల్కహాల్ ఉంటుంది. ఐడియా ఉందా నీకు? స్ట్రింగ్ లో చూడు ఒకసారి పర్సంటేజ్ ఎంత ఉంటుందో. స్ట్రింగ్ నేను ఎప్పుడు 4 బ్రీజర్లు 4-5 తాగినా ఒకటే, ఒక బీర్ తాగినా ఒకటే. బీర్ అయితే ఇండైరెక్ట్ గా సాఫ్ట్ గా స్టైల్ ఉంటది కాబట్టి బ్రీజర్. అంతేనా? ఓకే. ఆ నుంచి అజయ్ టీంకి వచ్చినావు. అజయ్ టీంకి వచ్చిన తర్వాత నీకు అజయ్ చెప్పిండి ఏంటి? మనకు అక్కడ ఇది జరిగింది, మనల్ని మోసం చేసిరని చెప్పిండా, లేదంటే మనమే మోసపోయినామని చెప్పిర్రా, లేదంటే వాళ్ళని మోసం చేసి మనం వచ్చినాం అని చెప్పిండా? ఎవరి దగ్గర అయితే విద్య నేర్చుకున్నారో వాళ్ళ నెత్తి మీద చేయి పెడదామని మీరు ఎప్పుడు డిస్కస్ చేసుకోలేదా మీ టీంలో? అబద్ధాలు ఆడుతుంది చేసుకోలేదు. మనం ఏంతో చూపియాలి, మన టాలెంట్ ఏంతో. అజ్జు కష్టపడతాడని అందరూ తెలుసు. బయటికి వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఉన్న గల్లీ పోలీస్ మీద ఉన్న కోపంతో మీరు ఎప్పుడు మనం ఏంటో చూపియాలా, వాళ్ళెంత అని మాట్లాడుకున్న సందర్భాలు లేవా?